व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రశ్న ఏమిటంటే, నిరాకారమైన పరమాత్మ సాకారమైన ప్రపంచంగా ఎలా కనిపిస్తున్నాడు? ఇది కదా ప్రశ్న. అంటే ప్రపంచం సాకారం, మనకు కనిపిస్తున్నదంతా ఆకారమే ఉంది. ఆకారం లేని దాన్ని మనం చూడలేం కదా, ఆకారం ఉన్నదాన్నే చూస్తున్నాం. ఎట్లా చూస్తున్నామంటే, మీరు ఎవరైనా కొత్తగా ఈ హాల్లోకి వచ్చారు, ఈ హాల్లో అట్లా అట్లా చూసుకుంటారు. మీకేం కనిపిస్తోంది అంటే, ఈ నలుగురి మధ్యన ఉన్న స్థలం కనిపిస్తోంది. అంటే అక్కడ ఖాళీ ఉంది అని కనుక్కుంటున్నాం కదా. నలుగురు మధ్యన, వీళ్ళిద్దరి మధ్యన ఒక మనిషి కూర్చోవడానికి చోటు ఉంది, వాళ్ళ నలుగురి మధ్యలో కూర్చోవడానికి చోటు ఉంది కదా. మనం చూస్తున్నాం. మనం ఖాళీని ఎలా చూస్తున్నామంటే సాకారంగా చూస్తున్నాం. అర్థమైందా? మనకు ఖాళీ కనిపిస్తోంది. ఖాళీ ఎలా కనిపించింది? సాకారంగా కనిపించింది. ఎందుకంటే సాకారంగా అంటారు, మేము నిరాకారంగానే కదా, అక్కడ ఖాళీ ఉంది అని కదా మేము కనుక్కున్నాం అని మీరంటారు. ఖాళీ ఉందని కదా నేను కూర్చోవడానికి, కానీ ఖాళీ నలుగురి మధ్యలో ఖాళీయే నీకు కనపడింది. ఇప్పుడు మీరందరు ఇక్కడ కూర్చున్నారు, అక్కడ ఖాళీ ఉంది. ఇప్పుడు ఆ ఖాళీ నాకు ఎట్లా కనిపిస్తోందంటే త్రిభుజాకారంగా కనపడుతోంది. మీరు చూడండి, ఆ ఖాళీ అక్కడ ఖాళీగా ఉంది, ఇటు వచ్చేటప్పటికి త్రిభుజాకారంగా ఉంది అక్కడ ఖాళీ. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఖాళీని ఖాళీగా చూసారా, సాకారంగా చూసారా? అది కథ. ప్రపంచాన్ని ఇప్పుడు ఖాళీయే మీరు చూశారు, కానీ దాన్ని సాకారంగా చూశారు. అసలు ఖాళీ ఎలాంటిది? నిరాకారం. ఎందుకు నేను ఖాళీని సాకారంగా చూశాను అని నువ్వు ప్రశ్న వేసుకో. నువ్వు ఖాళీని చూసావు, ఖాళీని చూడడంలో నీ సంకల్పం ఏమిటి? ఏ ఆలోచనతో నువ్వు ఖాళీని చూసావు? ఆలోచించు. నేనక్కడ కూర్చోవాలి, ఆ ఖాళీని ఎందుకు చూశాను నేను? లేకపోతే అక్కడ చూడాల్సిన పని లేదు నాకు. నేను అక్కడ కూర్చోవాలి, ఇది నా సంకల్పం. ఈ సంకల్పం లేకపోతే నేను ఖాళీని చూడవలసిన అవసరమే లేదు. నా సంకల్పము నేను అక్కడ చూసి అక్కడ నేను పడతాను అని అనుకుంటున్నానంటే నా ప్రమాణం నాకు తెలియాలి ముందు. అంటే నేను ఎంతలా ఉన్నాను, నేను ఇంతలా ఉన్న మనిషిని అనుకోండి. ఒకవేళ ఈ మధ్య ఖాళీని చూసి నేను పట్టను. మొట్టమొదట నేను ఖాళీని చూస్తాను, ఖాళీ నిరాకారం. కానీ నేను ఖాళీని ఎలా చూస్తున్నాను? సాకారంగా చూస్తున్నాను. సాకారంగా నేను ఎందుకు చూస్తున్నాను అంటే నేను కూర్చోవాలి అని సంకల్పం చేశాను ఫస్ట్.
ఒక సంకల్పం నీకుంటేనే నువ్వు నిరాకారాన్ని సాకారంగా చూస్తావు. అట్టాడిది నేను ఈ ప్రపంచంలో ఈ కోరికలన్నీ తీర్చుకోవాలి అన్న సంకల్పం నాకుంటే అప్పుడు నా ఆకారాన్ని నేను గుర్తించుకుని ఈ ఆకారం మనుషుల ఇంట్లో పుడితే సరిపోతుందా, జంతువుల ఇంట్లో పుడితే సరిపోతుందా, క్రిముల ఇంట్లో పుడితే సరిపోతుందా, ఎలుకగా పిల్లిగా అట్లా పుడితే సరిపోతుందా అని నేను ఆలోచించుకుని పుడుతున్నా. అర్థమైందా? నేను లావు మనిషిని అనుకో, నేను ఎట్లాంటి చోటు చూసుకుంటాను, పెద్ద ప్లేస్ చూసుకుంటా. ఎందుకని? అది అంటే నేను నాకు జన్మకు వెళ్ళేటువంటి దాన్ని నేనేమి నిర్ణయించుకున్నా అంటే నన్ను బట్టి నిర్ణయించుకుంటున్నా. అర్థమవుతోందా నాయన? నేను అనేవాణ్ణి ఎంత పరిమాణంలో ఈ ప్రపంచంలోకి వెళ్ళాలి. నేను అంటే నిరాకారం. నేను ఈ ప్రపంచంలోకి వెళ్ళాలని నేను సంకల్పం చేశాను. నేను సంకల్పం చేసి ప్రపంచంలోకి వెళితే నా ఎటువంటి బాడీతో వెళితే నేను ఎక్కడ ఫిట్ అవుతాను. అర్థమవుతోందా? ఇది నా కోరిక. దాని ప్రకారం నేను ఆ ఇంట్లో అలాంటి చోట ఆ తల్లిదండ్రులకి నేను పుడుతున్నా. ఇప్పుడు నేను నిరాకారం కదా, నేను ప్రవేశించాలనుకున్న ప్లేస్ కూడా నిరాకారమే, నాలాంటిదే. నేను నిరాకారం. నేను కూర్చోవాలి అనుకున్న చోటు కూడా నిరాకారమే. కానీ దాన్ని నేను నా సాకారాన్ని దృష్టిలో పెట్టుకుని, నిరాకారమైంది ఎక్కడైనా కూర్చోవచ్చు, కానీ నా సాకారాన్ని దృష్టిలో పెట్టుకుని, నా సాకారం ఏమిటి? నా శరీరం. కూర్చోవలసింది ఇది, నేను కాదు. కానీ అనుకుంటున్నది నేను. ఈ సంగతి మనకు తెలియదు. ఎట్లా అయితే అక్కడ ఉన్న ఖాళీని సాకారంగా చూస్తున్నామో అట్లా నిరాకారమైన నేను ఒక చోట కూర్చోవాలంటే సాకారం సరిపోయేంత చోట్లో కూర్చోవాలి. అందుకని సాకారమైన ప్రదేశాన్నే నేను చూస్తా. అందరికీ అర్థమైందో కాలేదో ఇంకో 4 సార్లు విని అర్థం చేసుకోండి కదా, లేకపోతే అర్థం కాదు. ప్రశ్న ఏమడిగాడు? అయ్యా పరమాత్మ నిరాకారం కదా, వాడు సాకారమైన ప్రపంచంగా నాకు ఎలా కనిపిస్తున్నాడు, ఇది కదా అడిగింది. అంటే నువ్వు ముందు నిరాకారం అయిపోతే నువ్వు సాకారాన్ని గురించి తెలుసుకునే శక్తి నీకు వస్తుంది. నువ్వు ఇప్పుడు సాకారం అయి ఉండి నిరాకారాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సాకారం అయి ఉన్నావు. సాకారం అయి ఉన్నావు అంటే ఇదే నేనంటున్నావు. ఇదే నేనని దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు? ఇది కాని దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు. అందుకని ఇది నేను అని నువ్వు ఎప్పుడు అనుకున్నావో ఇది కానిది ఎక్కడో ఉండిపోయింది కదా. అందుకని నాకు తెలియలేదు. నేను నాకు ఎందుకు తెలియలేదు అంటే మీకు అర్థమవుతోంది కదా. ఏమనుకున్నాను నేను నిరాకారం, నేను సాకారమై ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఈ సాకారమే నేను అనుకుంటున్నాను. సాకారమే నేను అనుకుని నిరాకారాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నా. మనం అందరం ఏం చేస్తున్నాం? పరమాత్మ నిరాకారంట, వాడు ఎక్కడ ఉంటాడు, ఎట్లా ఉంటాడు, అందుకని నీకు తెలియటంలే. ఎందుకు తెలియటంలే? నువ్వే నిరాకారం. నేనే నిరాకారమై నిరాకారాన్ని తెలుసుకోవాలి అంటే నాకంటే భిన్నంగా ఉన్నదాన్ని నేను తెలుసుకోగలను, కానీ నన్ను నేను తెలుసుకోవలసిన అవసరమే లేదు. అందుకని పరమాత్మను తెలుసుకోవలసిన అవసరమే లేదు. ఎవడికి? నేను నిరాకారమని తెలిసిన వాడికి. ఎవడు తెలుసుకోవాలి? నేను సాకారము అనుకుంటున్నవాడు. మనం అందరం ఏమనుకుంటామంటే నువ్వెవర్రా అని నేను అడిగితే నేను భరత్ని అంటున్నాడు వాడు, నేను రవిని అంటాడు వీడు కదా. రవి భరత్ అనే పేర్లు ఎవరికి పెట్టారు? సాకారానికి పెట్టారు.
నువ్వు సాకారం అయిపోయినావు కాబట్టి అయిపోయినానని అనుకుంటున్నాను. ఎవడికి వాడు నేను సాకారమే. ఇక్కడ నేను చెప్తున్నప్పుడు నిరాకారం అంటారు, కానీ మీ ఇంట్లో ఉన్నంతసేపు మీరేమనుకుంటున్నారా? ఎంత అనుకుంటున్నారో చెప్పనా? మీ ఇంట్లో 4 మనుషులు ఉన్నారు, ఇద్దరు భోజనం చేసేసారు, ఇద్దరు కూర్చొని అన్నం తినేశారు. ఒరే ఇంకా ఎంతమంది తినాలరా అంటే, మేమిద్దరం తిన్నాము, ఇంకో 2 తినాలి అంటున్నావా లేదా? ఆ ఇంకో 2 అనేవాళ్ళు సాకారమా నిరాకారమా? నువ్వు పెద్దగా నేను అని అనుకోక్కర్లేదురా, నీకు తెలిస్తే ఖచ్చితంగా. అందువల్ల మేము ఇంత మైకులు పెట్టి అరిచి చెప్పాల్సి వస్తోంది. నువ్వు నిరాకారమై సాకారమైన శరీరం కూర్చోవాలి అని సంకల్పం చేశావు కాబట్టి, కూర్చోవాలి అంటే పుట్టాలి అని సంకల్పం చేశావు. ఈ ప్రపంచంలో నేను పుట్టాలి అనుకున్నావు. ఆ పుట్టడానికి నీవు ఒక శరీరాన్ని తెచ్చుకున్నావు. ప్రపంచంలోకి రావాలంటే శరీరం కావాలి కదా, లేకపోతే ఎందుకు? ప్రపంచంలో ఎందుకు పుట్టాలనుకున్నావురా? అసలు అనుభవించాలి. ఏం అనుభవించాలి? ఏమో కష్టం వస్తే నేను ఎలా ఫీల్ అవుతాను, సుఖం వస్తే నేను ఎలా ఫీల్ అవుతాను. అనేకో అహమస్మి అనుకున్నాను నేను. అనేకం అయిపోదాం అంటే అయిపోకూడదు. ఎక్కడైపోవాలి? ఇచ్ఛా జ్ఞాన నా భావనా ప్రపంచంలో అయిపోదాం అనుకున్నాడు ఆ పరమాత్మ. మనం ఏం చేసాం? క్రియా ప్రపంచంలోకి వచ్చాం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇది లేకుండా ఉంటే, ఈ రెండిటితో ఉంటే నువ్వు ఎన్నన్నా భావన చేసుకో, నీకు కర్మ అంటదు కదా. నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, కర్మ ఎట్లా అంటించుకోకుండా ఉండాలో. ఇచ్ఛలో జ్ఞానంలో కర్మ లేదు, మనకే తెలుసు. ఇచ్ఛా జ్ఞాన వ్యవహారం వరకు భూత ప్రపంచంలో ఉండం. మనం ఎక్కడ ఉంటాం? భావనా ప్రపంచంలో. భావనా ప్రపంచంలో ఉంటే కూనీ చేసినా కూడా నిన్ను పోలీసులు పట్టుకుపోరు, నీకు కర్మ అంటదు. అంటే ఇక్కడ అంటదు, అక్కడ అంటదు కదా. అంటే అక్కడంటేదేమో పాపం, ఇక్కడంటేదేమో పోలీసులు పట్టుకుపోతారు కదా. నీకు పాపం అంటదు ఎక్కడ? భావనా ప్రపంచంలో. భూత ప్రపంచంలోకి రావాలంటే క్రియ కావాలి. క్రియ కావాలంటే కర్మ అనుభవం కావాలి. కర్మానుభవం కావాలంటే నాకు దేహం కావాలి. అందుకు నేను సాకారమైనాను. ఇప్పుడు మనం అందరం సాకారమై నిరాకారాన్ని ప్రయత్నిస్తున్నాం. నిరాకారం మాకు తెలియాలి, మేం తెలుసుకోవాలి అన్నదానికి శాస్త్రం ఒక చిన్న క్లూ ఇచ్చింది మనకి. ఒక చిన్న ఉదాహరణ చెప్పింది. దీని ద్వారా మీకు అర్థం చేసుకుంటే మీకు బాగా తెలుస్తుంది అన్నది. ఏమిట్రా అర్థం అంటే, జ్ఞానంతో తెలుసుకుంటున్నావా, జ్ఞానంలో తెలుసుకుంటున్నావా? తోలో కదా. చేతాచే తోడాతో తృతీయ విభక్తి అంటే విభక్తి మూడో విభక్తిని గనక వేస్తే జ్ఞానం చేత తెలుసుకుంటున్నాను, జ్ఞానంతో తెలుసుకుంటున్నాను కదా. చూడండి, మనం అందరం ఏదైనా తెలుసుకోవాలంటే దేంతో తెలుసుకోవాలి? జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం లేకపోతే తెలుసుకోలేము. జ్ఞానంతో తెలుసుకునేది నీకంటే అన్యంగా ఉంటుంది. బాగా గుర్తు చేసుకోండి. జ్ఞానంతో తెలుసుకోవడం అంటే నీకంటే అన్యంగా ఉన్నదాన్ని మాత్రమే తెలుసుకోవాలి. కాబట్టి తృతీయ విభక్తి నీకంటే బయట ఉన్నాడు దేవుడు అని చెప్తుంది కదా. ఎందుకని? మనం వెంకటేశ్వర స్వామిని మేము చూసాము. నువ్వు చూడాలంటే వెంకటేశ్వర స్వామి నీకంటే బయట ఉండాలి. బయట ఉంటేనే చూడు. నువ్వు జ్ఞానంతో చూస్తున్నావు. జ్ఞానంతో అంటే నా కళ్ళతో చూడొచ్చు కదా. వెంకటేశ్వర స్వామిని గురించి నేను పుస్తకం చదువుకుని తెలుసుకోవచ్చు కదా. అర్థమైందా?
లేకపోతే వెంకటేశ్వర స్వామి గురించే మహాగద్యనో ఏదో పాఠం విని తెలుసుకోవచ్చు. ఇవన్నీ జ్ఞానంతో తెలుసుకునేవి. తో బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానంతో తెలుసుకోవడం అంటే నీకంటే వేరుగా ఉంటాడు. జ్ఞానంలో తెలుసుకోవడం అంటే అందున్నని సప్తమీ విభక్తి. అది సప్తమీ విభక్తి ఏమిటంటే జ్ఞానంలో తెలుసుకోవడం. జ్ఞానమున అంటే జ్ఞానం లోపల. జ్ఞానం లోపల తెలుసుకోవడం ఏమిటండి అంటే ఏ పదార్థమైనా నేను పిల్లి అన్నాను. నేను పిల్లి అన్న పదం పలకంగానే చెవి పిల్లి అన్న శబ్దాన్ని మీ లోపలికి తీసుకెళ్ళింది. ఆ లోపల వెంటనే మీకు ఒక పిల్లి కనిపించింది. పిల్లి ఎక్కడ కనిపించింది అంటే మీ జ్ఞానంలో కనిపిస్తుంది. అప్పుడు పిల్లి చిన్నది, జ్ఞానం పెద్దది అవ్వాలి. ఎవరా కాదా? చదువుకున్న పిల్లలకు అర్థమవుతోంది కదా. ఏం నాయన మీకు అర్థం కాలేదా? పిల్లి ఎక్కడ కనిపించింది? కనిపించింది. జ్ఞానంలో ఎలా కనిపించింది అంటే నా ముఖాన్ని నేను అద్దం పెట్టుకుంటే అద్దంలో నా ముఖం కనిపించింది. నా ముఖం ఎక్కడ కనిపించింది? అద్దంతో కనిపించలే, అద్దంలో కనిపించింది. కాబట్టి ఈ అద్దం ఎవరు అంటే నేనే. నా ముఖం అద్దంలో కనిపించింది కదా కదా. అప్పుడు ఆ కనిపించిన దాన్ని నేనేమనాలి? కనిపించిన దాన్ని నా ప్రతిబింబం అనాలి. ఎందుకు అద్దె లేదా? మరి ఎందుకు ఎవరు మాట్లాడటంలే? అద్దంలో కనిపించింది. అద్దంలో జ్ఞానంలో చూడాలంటే నేను అద్దంలో మాత్రమే చూడగలను. జ్ఞానంలో జ్ఞానాన్ని నేనే జ్ఞానమైతే కదా, నేనే జ్ఞానమైతే నన్ను నేను ఎలా చూడాలి? చూడ్డానికి వీల్లేదు. ముఖం నాదే, చూడాలని ఉన్నది నేనే. కానీ నా ముఖాన్ని నేను చూడాలంటే నాకు అర్థం కావాలి కదా. పిల్లిని ఎక్కడ చూసావు నువ్వు? నీ జ్ఞానంలో చూసావు. వెంకటేశ్వర స్వామి లాగా పక్కన చూడలే, అది జ్ఞానంతో చూసావు. జ్ఞానంతో అంటే నా జ్ఞానం, నా తెలివి. జ్ఞానం అంటే తెలివిరా, ప్రజ్ఞ కాదు. మళ్ళీ అక్కడికి పోవకండి, ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా వినండి. వెంకటేశ్వర స్వామిని నేను జ్ఞానంతో చూడాలి, రవిని నేను జ్ఞానంతో చూడాలి. ఎందుకని? వాడు నాకంటే వేరుగా ఉన్నాడు కదా. నా ముఖాన్ని నేను జ్ఞానంలో చూడాలి. నా ముఖాన్ని నేను చూసుకోవాలంటే జ్ఞానంలోనే చూడాలి, కానీ నా ముఖం జ్ఞానంతో చూడడానికి వీల్లేదు. ఎందుకని? నేనే కాబట్టి. అందుకని నన్ను నేను చూసుకోవాలంటే ఒక ప్రతిబింబం నాకు కావాలి. నన్ను నేను చూసుకోవాలంటే ప్రతిబింబాన్ని చూసి నేను అని అనుకోవాలి కదా. అర్థమవుతున్నది కదా. లోపలికి వెళ్ళండి మెల్లమెల్లగా. పిల్లిని చూసినప్పుడు జ్ఞానంలో పిల్లిని చూశారన్నారు. అప్పుడు పిల్లి ఎక్కడ కనిపించింది అంటే మీ అద్దంలో కనపడాలి. అందుకని మీకు కనపడింది పిల్లి ప్రతిబింబం, పిల్లి లేదు. మనం చూస్తున్నప్పుడు పిల్లి లేదు, మరి మనకు కనిపించింది కదా. మనకు కనిపించింది కదరా. పిల్లి కనిపించిందా లేదా? ఎట్లా కనిపించింది? మీ జ్ఞానంలో కనిపించింది. జ్ఞానంలో కనిపించింది ఎప్పుడు ప్రతిబింబం కావాలి, బింబం కావడానికి వీల్లేదు. అది ఆభాస కదా. అందుకని మీకు కనిపించిన పిల్లి ఆభాస, ఒరిజినల్ పిల్లి బయట ఉంది కదా. నాకు కనిపించిన ముఖం ఆభాస, ఒరిజినల్ ముఖం నా దగ్గర ఉంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. జ్ఞానంలో కనిపించాలని, నన్ను నేను చూడాలంటే ఖచ్చితంగా నేను అద్దం పెట్టుకోవాలి, లేకపోతే నన్ను నేను చూడటానికి వీల్లేదు. పరమాత్మ ఏమనుకున్నాడు? అనేకమై నన్ను నేను చూడాలి అనుకున్నాడు.
అనేకమై నన్ను నేను చూడాలి అనుకున్నాడు. నన్ను నేను చూడాలంటే ఖచ్చితంగా ఒక అద్దం కావాలి. అద్దంలో పడ్డ నన్ను నేను చూడగలను. అద్దంలో పడ్డ బొమ్మ నా ప్రతిబింబం కావాలి. నేను బింబం అవ్వాలి. ఇప్పుడు నేను పరమాత్మని, నన్ను నేను చూసుకోవాలి అనుకున్నప్పుడు అద్దం కావాలి. ఏ అద్దం పెట్టానంటే వీడి దగ్గర ఒక బుద్ధి అద్దం, వాడి దగ్గర ఒక బుద్ధి అద్దం, వీడి దగ్గర అందరి దగ్గర బుద్ధి దర్పణాలు పెట్టారు. బుద్ధి దర్పణం పెట్టినప్పుడు అందులో పరమాత్మ ప్రతిబింబమే పడింది. నేను పిల్లి అనగానే ఎలాగైతే పిల్లి రూపం పడిందో, ఆయన మాధురి అనుకోగానే మాధురి రూపం పడింది ఆ అద్దంలో. ఇప్పుడు ఈ మాధురి ఆ అద్దంలో పడ్డ బొమ్మ ఎవరికి? పరమాత్మకి. అప్పుడు ఇది ఆభాసనా, ఇది సత్యమా? ఇప్పుడు ఆభాస అర్థమైందట్రా. నా జ్ఞానంలోకి ఎప్పుడు వచ్చిందో మాధురి, ఏమ్మా, అది ఆభాస అయిపోవాలి. మనమే అప్పుడు సాకారం కాదు, అది నిరాకారమే. ఎందుకండి నిరాకారం? అది ఇచ్చా జ్ఞానంలోనే ఉంది, క్రియకు పోలే. ఏమిరా తెలిసిందా? పరమాత్మ ఎంత చెప్పాడంటే భగవద్గీతలో ఒక్క శ్లోకం ఇది చెప్పింది ఈ మాట. అందుకే భగవద్గీత మీరు మీ ఇష్టం వచ్చినట్టు చదువుకోవకండి, నా దగ్గర చదవండి. ప్రతి పదానికి అర్థం చేసుకొని చదవండి. ఏం చెప్తున్నాడంటే సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యసి అన్నాడు. సర్వకర్మ అఖిలం పార్థ. నువ్వు మాధురి నిజమైన మనిషి అని అనుకుంటే, ఆభాస కాదు, నిజమైనది అనుకుంటే మాధురి ఇంట్లో అన్నం వండాలి, క్రియ చెయ్యాలి. మాధురి ఆభాస అయిపోతే ఏం చెయ్యక్కర్లే. ఏం చెయ్యకపోతే సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతి. కర్మలన్నీ కూడా జ్ఞానంలో ముగిసిపోతాయి. జ్ఞానంలో ఉన్నప్పుడు కర్మ చేయవలసిన అవసరం లేదు. ఇది తెలియకుండా అందరూ నేను ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్నానండి, రేపటి నుంచి నేను పూజ మానేస్తాను, రేపటి నుంచి అన్నం వండుకోవటం మానేస్తానని అందరూ, పిల్లల్ని గంటం మానేస్తామని అసలు అన్నారు. అవును నాయనా, మీరందరూ జ్ఞానంలోకి వచ్చారు కదా. సర్వకర్మాఖిలం పార్థ, అన్ని కర్మలు వదిలేయమన్నాడు కదా భగవద్గీత. అంతే అర్థమవుతుంది మీకు. అవునా కదా? ఎందుకని ఆ పని చేస్తున్నాం మనం? ఎందుకంటే కర్మకు జ్ఞానానికి తేడా మనకు తెలియలే. జ్ఞానం ఇప్పుడు చూడు, నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలంటే జ్ఞానంతో చెయ్యాలి, జ్ఞానంలో చేయటానికి వీల్లేదు కదా. తెలివి లేకుండా అయితే చేస్తావు. పైగా ఒక వ్రతం చేస్తూ నేను నీకు నాస్తికత బోధించటంలో నీకు సత్యం బోధిస్తున్నా, మీరు అర్థం చేసుకోండి. నేను సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి అని సంకల్పించాడు ఒకడు. వ్రతం చెయ్యొద్దని చెప్పట్లేదర్రా, అర్థం చేసుకుని చేయమంటున్నా. వాడు వ్రతం చేయాలంటే ఏం చేస్తాడంటే ముందు ఒక పురోహితుడిని అడిగి, అయ్యా వ్రతానికి కావలసిన వస్తువులన్నీ నాకు లిస్ట్ ఇవ్వండి, వ్రతం చెయ్యడం నాకు చేత కాదు కాబట్టి మీరు ఆ వ్రతం చేయించండి, అందుకు గాను వ్యాపారం అన్నమాట, మీరు ఇంత డబ్బులు తీసుకోండి. ఈ మాట అబద్ధమా నిజంగా చెప్తున్నాం. సరే, ఆయన గారు వచ్చేసారు, పురోహితుడు గారు వచ్చారు, మంత్రం చెప్పి నీతో వ్రతం చేయిస్తాను. వ్రతం చేయడం ఒక కర్మ, కర్మ కదా అది, అదొక పని. వచ్చాడు ఆయన. వచ్చి ఏం చేశాడంటే, ఆయన ఒక పసుపు గౌరమ్మనో లేకపోతే ఒక ఒక్క పలుకునో లేకపోతే ఒక సత్యనారాయణ స్వామి బొమ్మ ఉన్నటువంటి ఫ్రేమ్, ఫోటో ఫ్రేమ్ ఇదో తెచ్చిపెట్టు అన్నాడు. తెచ్చిపెట్టాం. దాని మీద ఏం చేశాడు, పరమాత్మ రూపాన్ని భావనలో పంపించాడు, నిజంగా పంపించలే. సత్యనారాయణ స్వామి మీద పరమాత్మ, సత్యనారాయణ స్వామి అంటే మన దగ్గర ఇంట్లో ఉన్న ఫోటో, కాగితము, అద్దము, దాని చుట్టూ ఒక ఫ్రేమ్.
అది నిన్నటిదాకా గోడ మీద ఉన్నంతసేపు దేవుడు కాలే. అరే మన గోడ మీదే ఉంది కదరా, ఒక్కసారి నా దండం పెట్టావా, నైవేద్యం పెట్టావా? ఏదో బయటికి పోతూ పోతూ ఒకసారి ఏదో నీ పని కావాలని, అయ్యా నువ్వు ముందు పోయి నా పని చేసి పెట్టు కదా. సరే ఏదన్నా కానీ ఆయన తీసుకొచ్చి నువ్వు ఆయన మీద ఆవాహన చేసావు. ఎవరి మీద? ఆ పటం మీద. అంటే పటం మీద దేవుణ్ణి పెట్టావు. ఎక్కడ? భావనా ప్రపంచంలో. భావనా ప్రపంచంలో పెట్టుకోవచ్చు, మన ఇష్టం, ఏమన్నా పెట్టుకోవచ్చు, మనకేం పుణ్యం పాపం రాదు. తర్వాత మన్ని సంకల్పం చెప్పమన్నాడు. మన్ని సంకల్పం చెప్పమంటే మామూలుగా నేను టీచర్, నేను ఇక్కడ ఒక చోట నేను టీచర్ అని ఇక్కడ వచ్చి కూర్చోవాలి. కూర్చున్న తర్వాతే స్టూడెంట్స్ అందరినీ చూడాలి కదా. అంటే వీళ్ళందరూ నన్ను టీచర్గా అంగీకరించారు. చాలామంది మనుషులు ఉంటారు, చాలామంది మనుషులు నాకు ఎదురుగా ఉంటారు, నేను వాళ్ళకి ఎదురుగా ఉంటాను. నేను ఒక్కడిని, వాళ్ళు చాలామంది. ఇప్పుడు నేను ఒక్కడిని, ఇప్పుడు దేవుణ్ణి అన్నమాట. సత్యనారాయణ స్వామిని అనుకోండి కాసేపు, మీకు అర్థం అవ్వడం కోసం చెప్పా. అక్కడ వ్రతానికి వచ్చి కూర్చుంటారు కొంతమంది, పూజ చేయటానికి అందరు వచ్చి కూర్చుంటారు. ఈ కూర్చున్న వాళ్ళతో సంకల్పం చెప్పిస్తాడు పురోహితుడు. ఎందుకు చెప్పిస్తున్నాడు అంటే ఏం చెప్తున్నారు? దేశకాల వస్తువులు చెప్తున్నారు. అంటే రోజునామ సంవత్సరే, ఉత్తరాయణ పుణ్యకాలే, కాలం చెప్పాడు, సంవత్సరం చెప్పాడు, టైం చెప్తున్నాడు కదా కదా. గ్రీష్మ ఋతౌ ఆషాఢమాసే శుక్లపక్షే ప్రతిపత్యాం, అంటే ఆషాఢమాసం శుక్లపక్షం మొదటి రోజు. సరేనయ్యా, భారద్వాస గోత్రోద్భవస్య, నేను ఎవరినో నా పేరు చెప్పుకుంటున్నా అంటే అక్కడ దేశకాల వస్తు పరిస్థితులు చెప్పేశాను, టైం చెప్పాను, నా పేరు చెప్పుకున్నాను. అంటే ఇది నా అడ్రస్, నా అడ్రస్ చెప్పుకున్నా, ఫలానా ప్లేస్ చెప్పుకున్నా. నేనే చోట్లోంచి పిల్లవాడు ఎప్పుడైనా క్వశ్చన్ అడగాలన్నప్పుడు వాడు అక్కడి నుంచి లేస్తాడు. వాళ్ళు లేవగానే ఏమిరా రవి అని నేను అడుగుతా. అడిగితే ఇప్పుడు వాడి క్వశ్చన్ నాకు చెప్తాడు. ఇప్పుడు ఈ సంకల్పం చెప్పి నువ్వేమడుగుతున్నావు అంటే ఫలానా చోటు నుంచి ఫలానా వ్యక్తిని, ఎందుకంటే ఆయనది ఇంత పెద్ద యూనివర్స్, ఎవడు మాట్లాడుతున్నాడో, ఎవడి డిజైర్ ఏంటో, ఎవడు ఏం అడుగుతున్నాడో ఆయన చెప్పాలి ముందు. నేను పర్టికులర్ పర్సన్ని చెప్తున్నానయ్యా నీకు. ఆ సంకల్పం అంటే ఏమిటారా? అదేనా? అదే చెబుతున్నావా దేవుడికి? ఇంకా ఏం చెప్తున్నావు? నీ ఇష్ట ధర్మ అర్థ కామ మోక్ష ఎన్ని అడుగుతున్నావో చూడు. ఈ దుంపదేగా ఏం చేసావురా నువ్వు? కోరికలు ఇవన్నీ అడుగుతున్నావు కదా. నీవు పైగా నీ ఒక్కడివే కాదు, సహకుటుంబాన, అయ్యా నా ఒక్కడికి కాదు, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టింది నేను, దీనివల్ల ఏమేమి వస్తాయో మొత్తం మందికి ఇయ్యి, దీనివల్ల పాపం వస్తే కూడా ఆ మొత్తం మందికి పంచుతాడు. నువ్వేదైనా తప్పుడు పని చేసి డబ్బు సంపాదించి అరే నువ్వే అంటున్నావు కదా, ఇప్పుడు నీకు పుణ్యం వచ్చిందా పాపం వచ్చిందా? భావనా ప్రపంచంలో అయితే రెండూ రావు, నువ్వు క్రియ చేస్తావు. అది కథ. క్రియ చేసినప్పుడు ఏమొస్తుంది? పాపపుణ్యాలు ఖచ్చితంగా వస్తాయి. వాటి ఫలితం ఎప్పుడు అనుభవించాలి? నేను డబ్బులు సంపాదించాను కదా, నేను ఇండియా వదిలి ఇంకో దేశానికి పోవాలంటే ఈ డబ్బులు నాకు ఇండియాలో పనికి వస్తాయి. నేను ఇంకొక దేశానికి పోవాలంటే ఈ రూపాయలు చెల్లవు. ఫ్లైట్ ఎక్కగానే వాడు ఒక 100 రూపాయలు ఇస్తారా నాయన, సింగపూర్లో నాకు బాటిల్ మంచినీళ్ళు ఇయ్యరా అంటే నీ 100 రూపాయలు అక్కర్లేదు, నేను బాటిల్ ఇయ్యను పొమ్మంటాడు. మంచినీళ్ళు కూడా ఇయ్యడు. అందుకని నేను ఎయిర్పోర్ట్లోనే ఆ దేశానికి పనికి వచ్చే నా దేశం డబ్బుల్ని ఇచ్చి
నేను కన్వర్ట్ చేసుకోవాలి. నేను ఏ దేశానికి పోతున్నానో ఆ డబ్బులు నేను కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి మరో ప్రపంచానికి పోతున్నాం. ఎక్కడది? స్వర్గము, నరకము. అందులో స్వర్గంలో ఏ స్వర్గమో మనకు తెలియదు. భూలోక, భువర్లోక, సువర్లోక, జనోలోక, సత్యలు, తపోలోక, మహర్లోక, తపోలోక, సత్యలోక. మన పుణ్యం ఎక్కడ తీసుకుపోతుందో, మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో, ఆ ఫ్లైట్ ఎక్కడి దాకా టికెట్ పెట్టి దించుతాడో మనకు తెలియదు కదా. మధ్యలో మనకు పాపం కూడా ఉంటే మన ఫ్లైట్ ఎక్కడో ఆగిపోతుంది, అక్కడ తినడానికి మళ్ళీ మనకు డబ్బులు ఉండవు, తెలియదు అసలు. కాబట్టి మనం మన డబ్బుల్ని కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఆ దేశం మనీ ఏమిటంటే పాపం, పుణ్యం. అందుకే మీరెట్లు చెప్తున్నారండి ఈ మాట అంటే, భగవద్గీత చెప్పింది ఆ మాట. క్షీణే పుణ్యే, అయ్యా నువ్వు తెచ్చుకున్న పుణ్యం అయిపోగానే మర్త్యలోకం విశంతి, మానవలోకానికి అలా నెట్టేస్తాట. ఇప్పటిదాకా ఇంట్లో పెట్టుకున్నాడు, బాగా తిండి పెట్టాడు. ఎందుకంటే మనకు అంటే హోటల్ వాడిలాగే. హోటల్ వాడు ఏం చేస్తాడు? మన దగ్గర డబ్బులు ఉంటే, అయ్యా నాకు బ్యాంకులో ఉన్నాయిరా కర్నూలులో, నేను తెచ్చుకుంటాను అంటే, నువ్వు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ రా మా హోటల్కి. ఇప్పుడు మాత్రం ఇవాళతో నీ డబ్బులు అయిపోయినాయి. అర్ధరాత్రి 12 గంటలకు నా డబ్బులు అయిపోయినాయి. ఎక్కడ? హోటల్లో. 12 గంటలకి నేను రాత్రి నిద్రపోతున్నా, వాడు లేపి నన్ను నెట్టేస్తాడు. పరమాత్మ చెప్పాడు ఆ మాట. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నాడు. పుణ్యం ఎప్పుడైపోతుందో నాకు తెలియదు. ఎప్పుడైతే మనం ఈ వై జంక్షన్లో ఈ వేలో ప్రయాణం చేశామో, మంచి రోడ్డు అబ్రప్ట్గా ఆ రోజు అది పగిలిపోయి మొత్తం మన కారుతో సహా మనం లోయలో పడిపోతాం. మన గతి ఏమిటి? అందుకని నువ్వు నిరాకారానివిరా, సాకారమై నువ్వు కోరిక తీర్చుకోవాలని వచ్చావురా ఇక్కడికి కదా. వచ్చిన ప్రతివాడు కూడా జ్ఞానంలోనే కనిపిస్తున్నాడు. నిన్ను నీవు ఎక్కడ కనిపిస్తున్నావు అంటే, నిన్ను నువ్వు ఆలోచించుకో. నేనున్నాను అని నీకు ఎక్కడ తెలుస్తోంది? నీ బుద్ధిలో తెలుస్తోంది కదా. నీ బుద్ధిలో ఎప్పుడు తెలియదో అప్పుడు నువ్వు చచ్చిపోయినావు అంటున్నారు. అంతే కదరా. నా బుద్ధి అనేది ఒక అద్దం. ఆ అద్దంలో నా బొమ్మ పడుతున్నంతసేపు అయితే మాకు బొమ్మ కనపడలేదు కదండి, నేను అనేవాడిని నేను బొమ్మగా కనపడలేదు కదా అని మీరు అడగచ్చు. నేనుగా కనపడడు. నేనున్నాను అని నీకు ఎలా అనిపిస్తోంది చెప్పు? రవిలాగా ఉన్నాను అనిపిస్తోందా? రమణలాగా ఉన్నాను అనిపిస్తుందా? మరి ఎవరిలాగా ఉన్నాను అనిపిస్తుంది? నేను నిరాకారం ఉన్నాను అని ఎక్కడ కనిపిస్తోంది? నా జ్ఞానంలోనే కనిపించాలి, నా తెలివిలో కనిపించాలిరా. ఏమిరా తెలివి లేదా అంటాం మనం కదా. ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా అంటాం. అంటే ఒళ్ళు తెలిసే అంటే ఏమిటి? ఇది వేరని నీకు తెలుసు కదా. నీ తెలివి ఎక్కడుంది? జ్ఞానంలో ఉండాలిరా. అందుకని జ్ఞానంతో ప్రపంచాన్ని చూసినప్పుడు నీకు ప్రపంచం భిన్నంగా కనిపిస్తుంది. జ్ఞానంలో ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రపంచం ఆభాస అవుతుంది. మనమందరం ఏం చేశామంటే, నిజంగా మనం నిరాకారం, మనం సాకారమై ఈ శరీరాన్ని తీసుకుని ఇక్కడ ఏదో అనుభవించడానికి వచ్చాం. సాకారమే నేను అనుకున్నాం. అసలు ఒరిజినల్ నేన్ని లోపలికి పంపించేసాం, బ్యాక్గ్రౌండ్కి. వీడిని మాత్రం బయటికి పెట్టాం. నేను అనగానే వీడే ముందుకు వస్తున్నాడు. అందుకని నువ్వు ఈ శరీరంతో ఆ నేను తెలుసుకోవాలని ఆ నేనుకు దేవుడు అని పేరు పెట్టుకున్నావు. ఎందుకంటే అదేం దేవుడే. దీంతో దాన్ని తెలుసుకోవాలనుకున్నావు. మేమేం చెబుతున్నామంటే అది నువ్వని తెలుసుకుని దానితో దీన్ని తెలుసుకో. అంతే తేడా. చాలా తేలిక కాదు, కష్టమా? అర్థం కాలేదా? మనం ఏం చేయాలి?
ఇది నేను అనుకుని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అది ఎక్కడో ఉండేది. అది నేను అనుకుని అహం బ్రహ్మాస్మి అంటే అదే. అది నేను అనుకుంటే ఇది ఆభాస అయిపోతుంది. ఇది ఉండదా అండి? సాకారంగా ఉండదా? ఉంటుంది, సాకారంగానే ఉంటుంది. పిల్లి కనిపించలేదురా, దానికి ఆకారం ఉందా లేదా? అది ఆభాస అయిపోతుంది. అప్పుడు ఇది కూడా ఆభాస అవుతుంది. వాడిని జీవన్ముక్తుడు అంటారు. వాడు బతికే ఉంటాడు. నీ లోపల పిల్లి బతకలే, చచ్చిపోయిన పిల్లికి అరే ఆలోచించండి రా, పిల్లి చచ్చిపోయిందా బతికుందా? ఆ పిల్లి బతకడానికి కావలసిన ఆ బతుకు ఎక్కడి నుంచి వచ్చింది? నీ జ్ఞానంలో ఉంది. అద్దంలో పడ్డ నా మొహం బతికుందా లేదర్రా? అది అర్థం ఇచ్చిందా? నేనిచ్చా. ఇది నాకంటే భిన్నంగా ఉండి మీకు ఇచ్చాను. సింపుల్ అన్న, చాలా జాగ్రత్తగా వినండి. అద్దం నాకంటే భిన్నంగా ఉండాలి, అద్దంలో బొమ్మ కనపడాలి, అంతవరకు మీకు అందరికి కూడా తెలుసు. ఈ అర్థం ఏమిటంటే ఇది నా లోపల ఉన్న బుద్ధి అనుకోమన్నాను. ఈ అర్థం బయట అర్థం కాదు, నా బుద్ధి దర్పణం. నా బుద్ధి దర్పణం నాలో ఉంటుందా, నా బయట ఉంటుందా? నా లోపల ఉంటుంది. అందుకనే అద్దంలో బొమ్మ పడింది అంటున్నాం, కానీ అద్దంలో పట్టలే, అద్దం మీద పడుతోంది. అద్దం మీద పడిందంటే బుద్ధి మీద పడింది. అప్పుడు ఈ అద్దము, ఈ ముఖము ఇవన్నీ కలిసి ఒకటైతే ఇప్పుడు ఈ బొమ్మను బొట్టు బాగలేదని బొమ్మ చెప్తున్నదే, నేను చెప్తున్నాను. మరి బొమ్మ కదా బొట్టు సరిగా లేదని చూపించింది. అది చూసి నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను తెలివిని, ఏ తెలివిలో అయితే ఈ బొమ్మ పడిందో అది ఆభాసని. ఆభాసన అలాగే ఉండాలి కదా. తాడు మీద పడ్డ పాము ఎట్లుండాలి? పాములాగే ఉండాలి. తాడులాగా ఉంటే ఉండకూడదు. బాగా వినండి. అద్దం మీద పడ్డ బొమ్మ నా ముఖం పడింది కదా, చూస్తున్నది నా జ్ఞానం కదా, తెలుసుకుంటున్నది నా జ్ఞానం కదా. నా జ్ఞానం బొమ్మ కాదు ఇక్కడ పడింది, నా ముఖం బొమ్మ. నా ముఖం నేనా, నాదే? నాది కదా ఇక్కడ బొమ్మ పడింది. నేను పాముని, తాడుని, నా ముఖం పాము. మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఏం కదా, అర్థమైందా? నేను తాడుని, తాడు బొమ్మ పడలే, అది తెలుసుకోవాలి. పాము బొమ్మ ఎక్కడ పడింది అంటే తాడు చూడగానే పిల్లి ఎలా పడిందో నీ జ్ఞానంలో పాము పడింది. పోనీ తాడు పామైందా? కాలేదు. తాడు పాము కాల కదా. అయితే పాము నాకు కనిపించింది. ఎక్కడ కనిపించింది? జ్ఞానంతో కనిపించలే, జ్ఞానంలో కనిపించింది. అది జ్ఞానంలో కనిపించింది అని అనుకుంటే, జ్ఞానంతో నా కళ్ళతో నాకు పాము కనిపించింది అనుకుంటే నువ్వు కర్ర తీసుకొచ్చి పామును కొట్టాలి. పాము పాము అని అరవనన్నా అరవాలి కదా, భయపడాలి. ఇవన్నీ క్రియలు కదా. నీకు పాము నాకు కనిపిస్తున్నది నా జ్ఞానంలో అని నీకు తెలిసిందనుకో, నీకు కర్ర అవసరం లేదు కదా, అరవనవసరం లేదు, భయపడనవసరం లేదు. సర్వకర్మ అఖిలం పార్థ అజ్ఞానేన పరిసమాప్యసి. నీ జ్ఞానం కలిగితే ఈ కర్మ పోతుంది, క్రియ ఉండదు. తెలిసిందా? ఏమ్మా వాడు అడిగింది ఏమిటి? పరమాత్మ నిరాకారం కదా, ప్రపంచం సాకారం కదా. సాకారమైన ప్రపంచాన్ని ఎలా తెలుసుకోమంటారు? అది కదా. నువ్వు నిరాకారం అని నీకు తెలిస్తే ప్రపంచమంతా ఆభాస అయిపోతుందిరా. ప్రపంచం ఆభాస. ఆభాస నిన్ను బాధించదు.
ఆభాస అవగానే అది మొత్తం నీకు భావనా ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రపంచం భావనా ప్రపంచం అవుతుంది. ఈ ప్రపంచం అంతా నీ జ్ఞానంలో కనిపిస్తుంది. జ్ఞానంతో కనిపిస్తే ఇది డేంజరస్. జ్ఞానంలో చూడగలిగితే ఇది డేంజరస్ కాదు. మరి ప్రపంచం ఉంటే నీకేం బాధ? నాలో కనిపించిన పిల్లి పాలెట తాగుతుందిరా, ఎందుకని తాగుదురా? అది ఆపాసరా అయిపోయింది. అది మరి ఈ ప్రపంచం నన్ను ఎందుకురా బాధిస్తున్నది? జ్ఞానంతో చూస్తున్నావు. చూడండి ఇదిరా చూడరా మరి అదే నువ్వే తెలుసుకో. భగవద్గీత కొటేషన్, కర్మలన్నీ జ్ఞానంతో పోతాయి అన్నాడే. నానేనా కదా, జ్ఞానంతో పోతాయి, జ్ఞానంలో పోవు. జ్ఞానంతో అంటే ఆ జ్ఞానం నీకు కలిగితే, ఆ జ్ఞానం నీవైతే కర్మలన్నీ పోతాయి. అంటే ఎక్కడ చూడమన్నాడు నిన్ను పావుని? నీ బుద్ధి దర్పణంలో చూడమన్నాడు. నీ ముఖాన్ని ఎంత స్పష్టంగా చూడగలవో, నీ ముఖాన్ని చూసినప్పుడు నువ్వు ఇది నాదిది కానీ నేను కాదు, నేను తాడుని, నాది పాము, నాకు ఇప్పుడు పాము కనిపిస్తోంది కదా. పాము కనిపిస్తోందంటే నాది కనిపిస్తుంది. ఎంత మంచి అర్థమైనా నా నేను చూపించగలదేమో చెప్పండి? అమ్మో, అస్సలు చూపించలేదు. నాదిని చూసి నువ్వు దీన్ని ఎట్లా నేనన్నావో దాన్ని కూడా నేనంటున్నావు, దీన్ని నేనంటున్నావు. అక్కడే పప్పులో కాలేసావు. అద్దంలో పడ్డ ఆభాసను కూడా నేనంటున్నావు. మరి ఈ ప్రపంచాన్ని నువ్వు నేను అనక ఇంకేమంటావు? నువ్వు ముందు నేను తెలిస్తే కదా ఆ నేను, ఇవన్నీ నా అద్దంలో పడ్డ బొమ్మలు. అద్దం ఎక్కడ పెట్టుకున్నావారంటే నా దగ్గర ఒక అద్దం పెట్టుకుని ఇక్కడ ఇన్ని అద్దాలు పెట్టుకున్నా. ఇన్ని అద్దాలు పెట్టేటప్పటికి ఇన్ని బొమ్మలు తయారైనాయి. మీకు తెలియదు కానీ మీరందరూ నన్ను చూస్తున్నారు కదా కదా. మీ అద్దంలో, మీ బుద్ధి దర్పణంలో నా బొమ్మే పడిందా, మీ అందరి బొమ్మలు పడ్డాయా? ఇప్పుడు మీ బుద్ధి దర్పణంలో నా బొమ్మే అంటే, నా బొమ్మ అంటే నేను బొమ్మ కాదు, నాది బొమ్మ, నాది బొమ్మ. ఇక్కడ నేను అంటే ఇదే పడింది కదా. పరమాత్మ అట్లా మీ అందరిలో పడ్డాడనుకోవడానికి మీకు ఎందుకురా సందేహం? మీ అద్దానికి చాలా పవర్ఫుల్ మిర్రర్ ఉంది మీ దగ్గర. అది ఎప్పుడు కూడా పరమాత్మనే వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీరేం చేస్తున్నారంటే అది అర్థం కాబట్టి ఈ బొమ్మను తీసి పారేసి, ఇప్పుడు నా బొమ్మే పడింది మీ అందరి బుద్ధ దర్పణంలో, కానీ మీరేం చేస్తున్నారంటే ఆ గడప దాటంగానే ఆ బొమ్మ తీసేసి ఇంకో బొమ్మని పెడుతున్నారు అక్కడ. ఇది ఒక అర్థం కదా. ఏ బొమ్మ పడితే ఆ బొమ్మ పెడుతుంది. అప్పుడు మీరేమంటారంటే మీ దగ్గర ఉన్నప్పుడు మీ ఝాస ఉందమ్మా, అందుకని మేము అద్వైతులుగా ఉన్నాము, అక్కడికి పోయినాం వాళ్ళు అంటే దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది మీరు అర్థమని. ఎక్కడికి పోతే ఆ బొమ్మలే పెట్టింది. అవునా కాదురా? ఇప్పుడు మరి ఇక్కడ కూర్చున్నప్పుడు ఎందుకు మీ ఇంట్లో వాళ్ళందరూ గుర్తురాలే మీకు? మీ అద్దంలో వాళ్ళ బొమ్మలు పడలే, పడితేనే వాళ్ళు వస్తారు. మీ అద్దంలో పడడం అంటే మీ జ్ఞానంలోకి వచ్చేసారు వాళ్ళు. నువ్వు జ్ఞానంలోకి వచ్చారు అనుకోకుండా జ్ఞానంతో చూస్తున్నానంటున్నావు. అది కదా. నా జ్ఞానంతో చూస్తున్నానని నాకు ఎట్లా చెప్తున్నారండి అంటే, నిజంగా చూడండి, నీ భార్య, నీ పిల్లలు, వీళ్ళంతా కూడా ఒక మనుషులు.
భార్య ఒక మనిషి, మూడుగా నా ఆస్తి ఒక మనిషిలాగా ఆబ్జెక్ట్ అనుకో, కానీ ఆస్తి అక్కడెక్కడో బ్యాంకులో ఉంది కదరా, అది ఉంది. నా భార్య అక్కడెక్కడో ఉంది, నా కొడుకు అక్కడెక్కడో ఉన్నాడు. కానీ వాడు నిజంగా నా కొడుకు కాదు, ఎవడి కర్మ కొద్దీ ఆ డబ్బు కూడా నాది కాదు. ఆ డబ్బు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ప్రింట్ చేసినప్పుడు అది వాళ్ళది. అట్లా ఈ మనుషులందరూ ఎవరి కర్మ కొద్దీ వాళ్ళ పాంచభూతాలని కలుపుకొని, ఎందుకంటే మీ అమ్మ కడుపులో నేను తయారు చేయలేదు కదా, తయారై వచ్చిన వాళ్ళు వీళ్ళందరిది పాంచభౌతికమైన దేహాలు. ఎందుకని వాళ్ళ ఇచ్ఛా జ్ఞానంలోంచి క్రియలోకి వచ్చారు. అందరు ఎక్కడికి వచ్చారు? క్రియలోకి వచ్చారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు ఎక్కడికి వచ్చినాయి? ఇక్కడ ఈ ప్రపంచంలో చలామణి అవడానికి వచ్చినాయి. వాటిని ఇది నా డబ్బు అని, ఇది నా భార్య అని, వీడు నా కొడుకు అని నేనేసా. ఎక్కడ? నా భూత ప్రపంచంలో. నా భూత ప్రపంచంలో వేసుకున్నా నేను. అదే ఆరోపితం. ఏం ఆరోపించాను నేను? ఇప్పుడు నా అర్థంలోకి ఎవరు వస్తున్నారు? ఆరోపితమైన బొమ్మే వస్తుంది. అవునా కాదా? ఏంట్రా? ఆరోపితమైన డబ్బే వస్తుంది. డబ్బు వచ్చిందా? అది ఆభాసంటానికి చెప్తున్నా. నా డబ్బు బ్యాంకులోనే ఉంది, నాకు ₹1,00,00,000 బ్యాంకులో ఉన్నాయి అనేది నా ఆభాస. నా డబ్బులు ఇప్పుడు కనపడుతున్నాయి నాకు. ఆ నోట్లు ఇస్తాడా రేపు రవి నాకు? ఏంట్రా నాయన, నేనే నోట్లు ఇచ్చాను అవి బ్యాంకులో దాచిపెట్టి సేమ్ నోటు నాకు ఇస్తావా? ఇయ్యో. అర్థమైందా? అంటే నీ మనస్సులో నువ్వు ఆడుతున్న నాటకం అంతా ఆభాస. నువ్వు ఆడుతున్న నాటకం అంతా నీ భావనా ప్రపంచమే. భూత ప్రపంచంలో ఏం కావటల్లా. వస్తు సిద్ధిర్విచారేణ నా కించిత్ కర్మ కోటిభి. నాయన, వస్తువుని గురించి విచారించకపోతే, వస్తువు ఆభాసాలు రెండు ఉన్నాయి. వస్తువు నీవు. వస్తువు అంటే ఎవరు? నేను. ఆభాస ఎవరు? నాది. శాస్త్రం నీకేం చెప్పిందంటే, వస్తు సిద్ధిర్విచారేణ, వస్తువును గురించి నువ్వు విచారణ చెయ్యకపోతే నా కించిత్ కర్మ కోటిభి, నువ్వు కోటి కర్మలు చేసినా వస్తు సిద్ధిని విచారించకపోతే నీకు పరమాత్మ తెలియడు. అందుకే నా అన్యపంథ అయనాయ విద్యతే. నా అన్యపంథ, ఇంకో దారే లేదు. నేను ఓం శాంతి పెడతాను, నేను పిరమిడికి పోతాను, నీ చావు ఎక్కడన్నా చావు. నీకు పరమాత్మ తెలిసే ప్రశ్నే లేదు. మరి పరమాత్మ తెలియాలంటే ఏం చేయాలి? వస్తువును విచారించరా. నువ్వేం విచారిస్తున్నావు? ఆభాసను విచారిస్తున్నావు. నువ్వు చేసే పూజలు వెంకటేశ్వర స్వామి మొత్తం ఉంది ఆభాస. అందరికి పాపం వీడికి సారా బాధ. ఇది అబద్ధము అనిపిస్తే చెప్పండి. వెంకటేశ్వర స్వామి నాదంటే పోనీ కాళహస్తీశ్వరుడిని అందాం, లేకపోతే శ్రీశైలం మల్లికార్జునుడిని అందాం, ఎవడో ఒకడిని, కనకదుర్గాని అనుకోండి, మీ ఇష్టం రా. మీరే సాయిని అనుకుందాం. వాళ్ళందరూ ఆభాసలు రా. ఆభాసను పట్టుకుంటే ఆభాసలు వస్తాయి. మేము సాయి భక్తులమండి, సాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు తినడానికి బాగా జరుగుతున్నది, మా వ్యాపారం బాగుంది, మా అబ్బాయికి పెళ్ళైపోయింది, మా అమ్మాయికి పెళ్ళైపోయింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ఇంకా అంతకంటే ఏం కావాలండి? ఎందుకంటే ఈ మూడే వచ్చింది. ఎందుకని? ఎవరిని పట్టుకున్నావురా? ఏమొచ్చినాయిరా? అంతే మరి. ఆభాసను పట్టుకుంటే ఆభాసే వస్తుంది, వస్తువును పట్టుకుంటే వస్తువు వస్తుందా? వస్తువు నీవైపోతావు.
నాకు వస్తువు అక్కర్లేదంటావు. ఎందుకని? నువ్వే అది. దీన్ని అసలు విచారించుకోక్కర్లేదురా, అసలు కనుక్కోక్కర్లేదు. మరి వస్తు సిద్ధి విచారణ అన్నారు కదండి మీరు. వస్తువుల గురించి విచారణ చెయ్యరా? ఆభాస లేదు అని తెలుసుకోరా? వస్తువే ఉన్నది అని తెలుసుకోరా? వస్తువు అంటే ఏంటండి? ఇది ఒక వస్తువా? మెళ్ళో పెట్టుకున్నది వస్తువులా? కాదురా. వసతి దివ్యతి ఇది వస్తువు. వసతి ఉన్నది, ఉన్నది అని ఏమంటున్నావో అది వస్తువు. మరి ప్రపంచం ఉన్నది అంటున్నాం కదండి. ప్రపంచం ఉన్నదంటుంటే గోడగా ఉన్నది, ఇల్లుగా ఉన్నది, మనిషిగా ఉన్నది, ఆవుగా ఉన్నది అంటున్నావు కదా. అందుకే దక్షిణామూర్తి ఏమన్నాడు? అసత్కల్పార్థగం భాసతే. ఒరే సత్పదార్థమైన పరమాత్మ అసత్కల్పంగా నీకు కనపడుతున్నదిరా, నీ దుంపదగా దాన్ని చూసి నమ్ముతున్నావు. తాడు తాడుగా చూడరా, తాడుని పామును కుందు చూస్తున్నావు. పామును చూసినంతసేపు తాడు కనపడదు. అందుకని తాడుని గురించి విచారణ చేయి, పాము పోతుంది. నువ్వు పాముని గురించి విచారణ చేస్తున్నావు. నేనెక్కడ చేశానండి పాముని గురించి? ఎందుకు చేయలేదురా? అరే మొన్ననే అలికి శుభ్రం చేసి పెట్టానే, ఈ గదిలోకి పాము ఎట్లా వచ్చింది అంటావు. పాము ఎట్లా వచ్చింది నువ్వు కనుక్కుంటావంటే అసలు రాని పాము ఎట్లొచ్చింది నీకు ఏ రీసెర్చ్ చేసినా దొరకదు. నువ్వు చేస్తున్న రీసెర్చ్ అది కదా. ఆభాసని ఎట్లొచ్చింది అని వెతుక్కుంటే, పిల్లి ఎక్కడి నుంచి వచ్చింది అంటే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని వెతుక్కుంటే పిల్లి ఆ జ్ఞానంలో కనిపిస్తుంది. పిల్లే కాదు, కుక్క కూడా కనిపిస్తుంది, కోతి కూడా కనిపిస్తుంది. అవునరా? జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించు. అప్పుడు జ్ఞానం నీకు తెలిస్తే, ఒరే జ్ఞానం ప్రజ్ఞలో నుంచి వచ్చింది. అందుకే అంతర్ముఖ సమారాధ్య, లోపలికి వెళితే దొరుకుతుందిరా, బయట బయట దొరకదురా. లోపలికి పోవాలంటే నిహితం గుహాయాం, కటిక చీకటి ఉన్న పెద్ద గొయ్యి, ఆ గుహలో దూరాలంటే నాకు భయం. గుహలోకి దూరితే కనిపిస్తుంది, దూరాలంటే నాకు భయం. మరి దూరాలంటే నాకేం కావాలి? నా గురువు ఒక టార్చ్ లైట్ వేయాలి. నేను పోయే దారింటే ఆయన టార్చ్ లైట్ వెనక నుంచి వేయాలి, ఆయన ముందుకు రాకూడదు. ముందుకు వస్తే నీకు అసలు నీ ప్రయత్నం ఉండదు కదా. వెనక నుంచి టార్చ్ ఏం చేయాలి? నీకు దారి మాత్రమే చూపించాలి, దారి మాత్రమే చూపిస్తాడు. అందుకే గురి చూపిస్తాడు గురువు, నిన్ను తీసుకుపోడు. చచ్చినట్టు నువ్వు ప్రయాణం చేయి, వాడు దారి చూపిస్తాడు. వాడు చూపిన దారిలో నువ్వు వెళ్ళు, సొంత దారులు దొక్కవా. వాడు లైట్ ఎక్కడ చూపిస్తుంటే అటే పో. నువ్వు కింద పడితే పట్టుకోవడానికి వెనక రెడీగా కూర్చుని ఉంటాడు. పొర్రపాటుగా కూడా నువ్వు ఇంకో మాట మాట్లాడతానంటే వాడి మాట నీ నోరు కట్టేస్తాడు. ఆలోచించండి. ఎందుకు మనకు తెలియటం లేదు అంటే మనం ఆ లైట్ పట్టుకొని పోవటం లేదు. ఆ లైట్ పట్టుకొని పోండి. ఏ లైట్ దగ్గరికి పోవాలి? లైట్ హౌస్ ఉంది అక్కడ, వై జంక్షన్లో ఉన్నావు నువ్వు. లైట్ హౌస్ కనపడుతూనే ఉంటుంది. అయితే దానికి పోయే దారి మాత్రం కటిక చీకటి. అందుకే నిహితం గుహాయాం, గుహలో నుంచి పోరా. మన వాళ్ళు కూడా ప్రపంచంలో ఒక బ్లాక్ హోల్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ బ్లాక్ హోల్లో నీకు ఏం కనపడదు. బ్లాక్ హోల్లోకి దూరాన్ని సాంద్రత డెన్సిటీ. ఎంత డెన్సిటీ అంటే గాఢాంధకారం. గాఢ మీన్స్ సాంద్రమైన, ఎవరా హెవీ డెన్సిటీ. ఎక్కడ పోతావు? మునగలేవు. అందుకని ఆ గుహలో నుంచి పో. అక్కడ నీకు పరమాత్మ ఎక్కడ కనపడతాడు? అక్కడ లైట్ ఉంది, లైట్ హౌస్ పెట్టాడు. మేము దారి ఇబ్బంది పడక్కర్లే, చక్కగా. అయితే ఏ దారిలో వెళ్ళాలి? నాణ్య పంథ.
ఇంకో దారి పోతే లాభం లేదురా నాయన, మేం చెప్తున్న దారిలోనే వెళ్ళు. ఈ దారిలో వెళ్ళి నీకేదైనా ఆటంకం కలిగితే మేము అక్కడ రెడీగా ఉంటాం బాగు చేయటానికి. నువ్వు పడిపోతే లేవనెత్తుతాం. కానీ నువ్వేం చేస్తావంటే నీకు తెలిసిన తెలివితో, అంటే నాదికి తెలిసిన తెలివితో నువ్వు ప్రయాణం చేస్తావు, నీకు అక్కడ దొరకదు. అందుకే అహం వదిలిపెడితేనే పరమాత్మ దర్శనం. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశ నిరాశయే ఆవేదనెదురాయే. ఇంకా ఏం చేయమంటావు? ఎందుకు అంటే జాగ్రత్తగా వినండి. క్రైస్తవ మతంలో జీసస్ క్రైస్టు ఆయన ఏం తెలుసుకున్నాడో నాకు తెలియదు. ఆయన తర్వాత 200 ఏళ్ల తర్వాత క్రీస్తు అనేటువంటి ఆయన భావనని వీళ్ళు రాసుకున్నారు బైబిల్ అనే పేరుతో కదా. అంటే ఆయన నేను కుమారుణ్ణి, నాకు తండ్రి ఉన్నాడు, వాడు కాక పరిశుద్ధాత్మ ఉన్నాడు అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మేము ముగ్గురం ఉన్నామయ్యా. పరిశుద్ధాత్మ ఆయన ఫస్ట్ గ్రేడ్, తండ్రి యెహోవా తండ్రి సెకండ్, అంటే ఆ పరిశుద్ధాత్మ తర్వాత క్రీస్తు ఇక్కడ మూడోవాడు. మీరు అట్లా తెలుసుకోండి. అంటే వీళ్ళు ఇక్కడే ఆగిపోయి ఈయనే దేవుడు అనుకుంటుంటే ఆ ఇద్దరి కథ ఎవడు చెప్పాలి? వాళ్ళనే అడగండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నారా లేదా అంటే ఎంత వాళ్ళు. ఆ మహమ్మద్ ప్రవక్త కూడా అంతే అమ్మా, ఆయన కూడా అల్లా వేరే ఉన్నాడు, అల్లా నిరాకారం. ప్రవక్త 300 ఏళ్ళ తర్వాత చెప్పాడు వీళ్ళని ఇవన్నీ. మనం అట్లా చెప్పలే, మనం అహం బ్రహ్మాస్మి, ముగ్గురు అక్కర్లేదురా నాకు. మరి మీరిద్దరిని ఏం చేసేసారండి? జీవ జగత్తులను మేము ఆభాస చేసి పారేసాం. పరిశుద్ధాత్మ ఉన్నదంటున్నాం, హోలీ స్పిరిట్ అదే, హోలీ స్పిరిట్ ఇట్ సెల్ఫ్ పరమాత్మ. హోలీ అంటున్నాడు, పవిత్రమైన స్పిరిట్, దాన్ని స్పిరిట్ అన్నాడు. మరి ఇప్పుడు హిందూ మతం మీకు అర్థమైందా? అది హిందూ మతం కాదురా, అది సనాతన ధర్మం. సనాతన ధర్మం హిందూ మతం. హిందువులకు కూడా తెలియదు ఈ సంగతి. వాళ్ళంతా మరి మా మతం గొప్ప, మా మతం. ఏం మతం నీ మొహం? నువ్వు అంతర్ముఖం కాకుండానే నువ్వు మతం ఎట్లా చెప్తావు? జ్ఞానంతో చెప్పేవన్నీ కొట్టిపారేయండి. జ్ఞానంలో చెప్పేవి కరెక్ట్. నీ జ్ఞానంలో నువ్వు చూడు, నీలో నువ్వు చూడు కదా. వాడే చెప్తాడు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. నన్ను వలే ప్రేమించాలంటే నేనెవరో ముందు నాకు తెలిసి చావాలి కదా. అవునా కాదా? ఏమిరా అర్థం చేసుకోండి. అందుకని శాస్త్రం ఏమందంటే, ఇప్పుడు నిరాకారం సాకారం అర్థమైపోయింది కదా. నువ్వు నిరాకారమే, నువ్వు చూస్తున్నది నిరాకారమే. నువ్వు సాకారం అయిపోయి నాదిని నేననుకుంటున్నావు. నువ్వు సాకారమైన నిరాకారమైన ప్రదేశాన్ని కూడా సాకారంగా చూస్తున్నావు. చూడడానికి నీకు ఒక సంకల్పం ఉంది. నీ సంకల్పం ఏమిటి? నేను కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి అని మీకు చెప్పాను. నేను సంథింగ్ నాకు కావాలి, నాకేదో కావాలి. ఈ ప్రపంచంలోకి మనం అందరం ఎందుకు వచ్చాము? ఆ కావాలి కోసమే వచ్చాము. ఏదో కావాలి. ఆలోచించండి, నీకు ఏది కావాలంటే దాని వెంట పడుతున్నావు. ఒకడికి డబ్బులు కావాలి, ఒకడికి పెళ్ళాం కావాలి, ఒకడికి పిల్లలు కావాలి. ఈ 3 తప్ప నీకు కావాలని అసలు ఇంకేం లేవు. ఎగ్జాస్ట్ అయిపోయినాయి అన్నీ. మనం అందరం సంపాదించినవి కూడా ఇవే. అక్వైర్ చేసింది ఏమిటి? ఏం అక్వైర్ చేసుకున్నారు? ఓన్లీ 3. వేస్ట్గా మన బతుకులన్నీ కదా. ఎందుకు పుట్టారో అందుకే పుట్టినరోజు పండగే అందరికీ.
పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి, ఆ కొందరు వీళ్ళు. అంతే కదా. మిగిలిన ఆ గేటు బయట వాళ్ళకి ఎందుకు పుట్టారో తెలియదు. ఎందుకండి అంటే మూడింటి కోసమే పుట్టారు. చూడండి, ఎవరినన్నా అడగండిరా, ఈ మూడేనా ఇంకేమన్నానా? గుళ్ళోకి వెళ్ళే వాళ్ళని ఆపి మా గురువుగారు అనేవాళ్ళు. వెంకటేశ్వర స్వామి గుడి నౌబత్ పహాడ్లో ఉంది హైదరాబాదులో. అప్పుడు కొత్తగా కట్టారు ఆ గుడి. అందరూ చాలా చూడటానికి ఎక్కువ వెళ్ళేవాళ్ళు. హైదరాబాద్లో చూసారా నౌబత్ పహాడ్లో గుడి? చూడలేదా ఎవరు? అయ్యో, అక్కడ చాలా పాలరాయితో కట్టారా. బిర్లా టెంపుల్ అంటారు. మీకు బిర్లా టెంపుల్ అంటే బిర్లా వాళ్ళు కట్టారు కదా. అమ్మో, అదే అదే. ఓ, మీరు బిర్లా అంటే బిర్లా కట్టాడు కాబట్టి అందుకని అనుకుంటున్నారు. ఓ, అది నౌబత్ పహాడ్ అని ఆ చోటు. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అది. అంటే వాళ్ళు బిర్లా కట్టించాడు ఆ గుడి, అందుకని అది బిర్లా గుడి అంటున్నాం. ఏమిరా కాదురా, వెంకటేశ్వర స్వామి కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన ఎవడో కట్టించాడు, వైష్ణవుడు ఎవడో. మరి ఆయనది అంటున్నారా? వెంకటేశ్వర స్వామి గుడి అంటున్నారు కదరా. అంటే నాది ఎంత బాగా లేనంటే అట్లా అయిపోయింది. అప్పట్లో ఆ గుడి కొత్తగా కట్టారు మేము గురువుగారి దగ్గరికి వెళ్ళే రోజుల్లో. అందుకని హైదరాబాద్ వెళ్ళిన ప్రతి వాళ్ళు ఆ గుడి మాత్రం తప్పకుండా వెళ్ళొచ్చేవాళ్ళు. మా గురువు గారు ఏం చెప్పారంటే మమ్మల్ని, కొంతమందిని, నన్ను కాదు మమ్మల్ని అంటున్నప్పుడల్లా నేను ఇవన్నీ చేశానని మీరు అనుకోవాకండి. పెద్దలందరూ పోతుంటే వాళ్ళకు కూడా తోకలాగా వెళ్ళిందా అని నేనేం అడగలేదు, నేనేం మాట్లాడలే. నాకు అసలు మాట్లాడడం కూడా తెలియదు. వాళ్ళకి చెప్పినవన్నీ వినొచ్చి మీకు చెప్తున్నా కదా. చిలక పరుకులే ఇవి. చిలక మనం ఏం వెళ్తే అది పలుకుతుంది కదా, అట్లా అంతే. మళ్ళీ మా అమ్మగారు పోయినారు అడిగారు అని అనుకోకండి. మేము అట్లా, నేను అసలు ఎవరిని అడగలే. సచిన చోటికి కూడా మా పెద్దవాళ్ళందరితో పాటు నేను వెళ్ళాను. జైళ్ళకు కూడా అట్లా వెళ్ళాను. గురువుగారు వెళ్ళమన్న చోటికి అంతా పెద్దలు ఉంటారు, సీనియర్లతో కూడా మార్చురికి కూడా పంపించారు మా గురువుగారు మమ్మల్ని చూసి రమ్మని. ఏం పోతే వాడు అట్లా మార్చురిలో కంపు కొట్టి తయారైనాడో చూసి రమ్మన్నారు. ఇది అంతే కదా అని అనుకోమన్నారు. అమ్మ మనం ఎట్లా అనుకుంటాం, సెంట్లు వేసుకున్నాం, పర్ఫ్యూమ్ పైన కొట్టుకుంటున్నావురా, లోపల లేవురా నాయన. వాళ్ళని అడగమన్నారు. ఆ గుడికి వెళ్ళే వాళ్ళని, అమ్మ దేవుడికి ఏమని మొరబెట్టుకొని వచ్చారు అని అడగమన్నారు. ఒక్కడైనా మేము 100 మందిని అడిగితే, దగ్గర ఉండి అడిగి మా గురువుగారు మళ్ళీ వచ్చి చెప్పమంటారు. 100 మందిని అడిగితే అందరూ ఈ మూడింటిని గురించే అడిగారు. దేవుడి దగ్గరి వరకు కష్టపడి వెళ్ళి, ఈ కోరికే, మా కోరిక చెప్పకూడదండి అని కొంతమంది. ఏం కోరుకున్నారో చెప్పకూడదు, మీరు చెప్పద్దులేండి, మేమేం లీక్ చెయ్యము, మీరు ఏమేమి అనుకుని దేవుడి దగ్గరికి వెళుతున్నారు. ఒక్కడైనా భగవంతుడా నన్ను ఈ ప్రపంచంలోకి ఎందుకు పంపించావు, దీనిలో నుంచి నన్ను ఎట్లా బయటపడమంటావు, నేనెట్లా బయటపడాలి? నదిలో మునుగుతున్నవాడు, గురుదేవులు చెప్తారు, రామకృష్ణ పరమహంస కూడా ఈ మాటే చెప్పాడు, నదిలో మునిగిపోతున్నావురా, సంసార సాగరంలో మునుగుతున్నావు. నీవు ఈ మునిగేవాడు ఏమనుకుంటాడు రా, నేను డబ్బులు సంపాదించుకోవాలి, నాకు పెళ్ళం కావాలి, నాకు కొడుకులు పుట్టాలనుకుంటా. ఏమనుకుంటాడు? ఒరే ఈ నీళ్లలో మునిగిపోకుండా నన్ను బయట ఒక్కడైనా అడగాడంటే ఒక్కడు కూడా అడగలేదమ్మా. మేమేం బాగానే ఉన్నాం కదా, మాకు ఇల్లుంది, వాకిలుంది, మొగుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, మమ్మల్ని ఎందుకండి దేవుణ్ణి అవన్నీ ఈ సంసారంలోంచి మేము పడిపోతే మా పిల్లలు ఎట్లా? ఒక ఆమె అహం బ్రహ్మాస్మి అనుకో అమ్మా అని గురువుగారు చెప్తే, గురుగారు నీకు మొగుడు లేడు, నీకు పిల్లలు లేరు, వాళ్ళు ఎవరు లేరు అని చెప్తారు, పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు, నీకు ఎవరు లేరు, నువ్వే ఉన్నావు, వాళ్ళందరూ ఉన్నారు అనుకుంటున్నావు, నువ్వు చచ్చిపోతే వాళ్ళు ఎవరు నీ వెంట రారు, ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటారు. అంటే మనకు వైరాగ్యం కలగాలని.
అమ్మో మీ అన్నయ్య లేడనుకోవటమే అని లేచింది ఒక ఆమెను ధ్యానానికి కూర్చోబెడితే ఎట్లున్నారో మీకు చెప్పడానికి చెప్తున్నా కదా. మా అన్నయ్య చచ్చిపోయినాడు, మా వదిన కూడా చచ్చిపోయింది, ఏం ప్రయోజనం? ఇది నాటకమరా, ఈ నాటకాన్ని నిజమనుకుంటున్నారా? నాటకంలో రాజు వేషం వేసిన వాడికి రాజ్యం అంతా ఉంటుంది, వాడిది రాజ్యం వాడిగా. స్టేజీ దిగంగానే పదరా నాయన అంటారు కదా. ఆ రాజుగారికి వేసిన అవన్నీ వేస్తారు కదా, తలుపులు బెలుకులు వేసి, అవన్నీ వాళ్ళు అనుకోవడం వజ్రాల హారాలు, అవన్నీ నిజమా? ఆలోచించండిరా. ఈ ప్రపంచం అలాంటిది. అయితే ప్రతి క్షణం అమ్మవారు ఎంత గొప్పదంటే ఆమెకు వివర్తం చేయటం బాగా తెలుసు. మాయ చేస్తుంది. ఎట్లా మాయ చేస్తుందంటే, మనం పిల్లల్ని ఆడిచ్చేటప్పుడు బుజ్జి అంటాం కదా, ముయ్యడం, వాళ్ళ కళ్ళు ముయ్యడం మళ్ళీ తీయడం. ఇదిగో అమ్మ అట్లే చేస్తుంది. కాసేపు నిన్ను నేను అనుకోమంటుంది, మళ్ళీ నేను నాది అనుకో. అమ్మో ఆమె చాలా మాయకారి, మాయలాడు. అందుకే మమ మాయ దురచ్చయ. మరి ఎట్లయ్యా ఇందులోంచి మమ్మల్ని బయట మామేవయ్యా ప్రపంచం అంటే ఏమనదురా. మన ఇద్దరం ఒకటైపో, మన ఇద్దరం ఒకటే వాళ్ళంటే నేనేం చేయాలండి? నువ్వు మహాగణపతి అయిపోరా. చూడు, మహాగణపతి అయిపో. ఎట్లా అయిపోతావో చెప్పమంటావా? ఎప్పుడున్నా మీరు శివుడి ఫోటో చూసారా? శివుడు, పార్వతీదేవి ఒళ్ళో బుజ్జి గణపతి, పక్కన శివుడి పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆమె ఎంతసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకుని గణపతిని మహాగణపతి కాకుండా చూస్తుంటుంది. ఎవరు? మహాగణపతి వాడికై వాడైపోతే విఘ్నయంత్రాన్ని భేదించుకుని అప్పుడు హర్షిత, అప్పుడు సంతోషపడుతుంది. సుబ్రహ్మణ్యుడు, బ్రహ్మజ్ఞానం పొందినవాడు సుబ్రహ్మణ్యుడు, వాడు శివుడి పక్కన కూర్చున్నాడు. అయ్యా నువ్వు నేను సమానం రా, నీ బొమ్మ నీకు చెప్తుంది. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్తు బ్రహ్మమయం జగత్తు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారి ఒళ్ళో కూర్చోడు. చూడండి మీరు ఎక్కడైనా కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడి పక్కన కూర్చుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూడండి. ఏమిరా వాళ్ళ ఫ్యామిలీ కాదా? ఎప్పటి వరకు నువ్వు జ్ఞానంలో ఉంటావో ప్రపంచం ఉంటుంది. జ్ఞానంలో నువ్వు ప్రపంచాన్ని చూస్తావు. ప్రజ్ఞలోకి వెళితే ప్రపంచంలో వెళ్ళడం. మరి ప్రజ్ఞలోకి వెళ్ళరా? ముందు జ్ఞానంలోకి వెళ్ళరా? ఈ ప్రపంచాన్ని ఆభాస చేసుకో, తర్వాత ప్రజ్ఞలో. అది ప్రవిలాపనం. ఇది ప్రత్యభిజ్ఞ, అది ప్రవిలాపనం. రెండే స్టేజెస్. తర్వాత చదువుదామన్నా ఇంక లేదు. ఎందుకని? అక్కడ ఘనమై కూర్చుంది, ప్రజ్ఞాన ఘనం. అది ఇంకేం కాదు, మారదు. ఇక్కడ విజ్ఞాన రసంలోనే ఈ వ్యవహారం అంతా. అసలు లలితా సహస్రం ఒక్కటి బాగా స్టడీ చేయండి, అలా దాని మీద రీసెర్చ్ చేయండి, మొత్తం ఆత్మ తెలిసిపోతుంది. ఇన్ని క్లూలు ఇస్తున్నా కదా, ఒకటిగా. ఇక్కడ ఉన్నంతసేపు మీరే అవన్నీ చూసుకొని మీరు చెప్పండి, మేము వింటూ ఉంటాం కదా. రాజుగారు ఏం చేస్తారంటే కవులను పోషిస్తూ ఉంటారు. ఆ కవులు చెప్తూ ఉంటే ఈయన వింటూ ఉంటాడు. అయ్యో నేను కూడా అది చేద్దామని వాడు అనుకోడు. అంటే వినోదంగా కాస్త హాయిగా వింటూ ఉంటాడు. వాడికంటే గొప్పగా చెప్పేవాడు వస్తే ఇంకా గొప్పగా వింటాడు. అది కథ. రాజుగారికి అక్కర్లే. మనమంతా రాజులం అయిపోవాకండి, మీరు కవులు అయిపోండి. రాజుగారు ఏం చేస్తుంటారు? వింటూ ఉంటారు, అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి ఏదో వాళ్ళకి బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఎవరికి? ఆ బహుమానాల కోసం వాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళే చాలామంది ప్రపంచంలో ఉన్నారు. మీరు అట్లాంటి వాళ్ళు కావాలండి, మీరు చెప్పేవాళ్ళు కండి. గురువుగారు ఏం చెప్పారు?
అమ్మా నీకు తెలిసింది నలుగురికి చెప్పు, నీకు తెలిసింది చెప్పు, తెలియంది చెప్పవా. మీరు అది కాండి, మీరు కూడా అదే కదా, నలుగురికి తెలిసింది నలుగురికి చెప్పండి. మీరే చెప్పొద్దన్నారు కదండి, మీరే చెప్పమంటున్నారు. నీకు తెలిసింది చెప్పు, నువ్వు విన్నది చెప్పవాకు. అంటే నీ జ్ఞానంలో నీవు అనుభవించింది, జ్ఞానంలో ఉన్నది చెప్పు, జ్ఞానంతో చెప్పవా. బాగా తెలుసుకోండి. సదేవ సౌమ్యే ఇదమగ్రే ఆసీత్. సత్ అనే పదార్థం మాత్రమే ఉంది. అగ్రే, అగ్రే అంటే మొట్టమొదట. ఈ ప్రపంచమంతా ఏర్పడక ముందు ప్రళయమైపోతే, అంటే పంచభూతాలు లేకుండా పోతే, పంచభూతాలు లేకుండా ఎప్పుడు పోతాయి? పృథ్వీ ఆపస్సులో, ఆపస్సు తేజస్సులో, తేజస్సు వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశము ఆత్మలో. తస్మాదేతస్మాదాత్మన ఆకాశ సంభూత. అందుకు ఆకాశంలో, ఆకాశం ముందు పుట్టింది. అట్లాగే ముందుగా ఇవన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. మరి అప్పుడు ఏముంటుంది అంటే సత్తు మాత్రమే ఉంటుంది. అందరూ వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు. ఒక 7:30 అయిపోతే వీళ్ళు మొత్తం మంది వెళ్ళిపోతారు. ఇక్కడ ఏముంటుందంటే హాలే ఉంటుంది. ఇప్పుడు కూడా హాల్ ఉంది. ఆ హాలు మనుష్యులతో నింపబడి ఉంది. అట్లా ఈ సత్ అనే పదార్థం ప్రపంచం అనేటువంటి దాంతో, జీవుడు అనే దాంతో నిండి ఉంది. వీళ్ళందరూ ప్రళయంలో వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారండి? వీళ్ళందరూ క్రియలో వచ్చిన వాళ్ళు, ఇచ్ఛలో జ్ఞానంలో కాదు. మరి ఇచ్ఛలో జ్ఞానంలో ఏముంటుంది? వాసనలన్నీ ఇచ్ఛలో జ్ఞానంలో ఉంటాయి. క్రియలో వచ్చిన వాళ్ళందరూ మీరు చెప్తే మేము నమ్మాలి కదండి. క్రియలో వచ్చిన వాళ్ళందరూ పోతారని మాకు సరిగ్గా చెప్పండి, మాకు అర్థమయ్యేట్టు. మీకు అర్థమయ్యేట్టే చెబుతాను. సునామీ వచ్చినప్పుడు, సునామీ వచ్చింది, లేకపోతే ఒక భూకంపం వచ్చింది, లేకపోతే ఒక అగ్ని ప్రమాదం జరిగింది, ఏవి పోతున్నాయి? ఏవైతే కంపోజ్ అయినాయో అవి పోతున్నాయి. ఏవైతే కన్స్ట్రక్ట్ అయినాయో అవి పోతున్నాయి. కట్టబడిన ఇళ్ళు కూలిపోతాయి, దేహం తెచ్చుకున్న ప్రాణులు చచ్చిపోతారు. కానీ కట్టకుండా అపంచీకృతమైనవి, పంచీకృతమైనవి మాత్రమే పోతున్నాయి. సునామీ వచ్చి అందరు చచ్చిపోయినారు, ఇంతమంది చచ్చిపోయినారు, ఇన్ని పశువులు చచ్చిపోయినాయి, ఇన్ని ఇళ్ళు కూలిపోయినాయి. ఆ చోటు ఉందా లేదా? ఉంది కదా. ఇది ప్రపంచం అదే. అందులోకి వచ్చిన వాళ్ళందరూ కూర్చుంటారు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు. ఆఫ్టర్ 7:30 ఈ హాల్ ఉంటుంది, మీరందరూ పోతారు. అంతే ప్రపంచం. అదే పరమాత్మ. ఇక్కడే కనపడుతుంటాయి. మరి పరమాత్మను వెతుక్కోలేని కష్టపడి ఎక్కడో వెతుకుతూ ఉంటారు. వైకుంఠానికి, కైలాసానికి ఒక్కలేగో ఇల్లు పరమాత్మ. నీ దృష్టి జ్ఞానమయమైతే ఇక్కడ బ్రహ్మమయం జగత్తు. నీ దృష్టి జ్ఞానమయం చేసుకో. ఇప్పుడు పరమాత్మ కనపడటం లేదు కదండి. ఇప్పుడు కూడా కనపడుతున్నాడు ఆయన. ఎక్కడ కనపడుతున్నాడండి? వాడు ఉంటే మధ్యలో నాకు పరమాత్మే కనపడుతున్నాడు కదా. లేడా? మరి వీడున్నాడు కదండి, వీడు పరమాత్మ కాదా? వాడు ఎక్కడ కూర్చున్నాడో అక్కడ నా పరమాత్మే ఉన్నాడు. నా పరమాత్మ మీద వీడు వచ్చాడు. తాడు మీదకి పాము వచ్చేది. అర్థమైంది. ఇంకా ఏం చెప్పమంటారు రా? చెప్పేది అసలు లేదు. మీరేమో ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అని రాజుగారులే కూర్చున్నారు. అదే కదా. ఆ కృష్ణదేవరాయల దగ్గర అష్టదిగ్గజాలు ఉన్నారు. మరి మనకి అష్టదిగ్గజాలు కూడా లేరు. ఆడాపాడా మధ్యలో కొట్ట అన్నిటికీ నేను ఒక్కనే ప్రయత్నం చేస్తే పరమాత్మ తెలుస్తాడురా. పరమాత్మ దాక్కోలేదురా.
ఆయన ఎదురుగా కనపడుతున్నా మనం కనుక్కోలేకపోతున్నాం. మనం ఏం కనుక్కుంటామంటే ఎవడైనా నేనే కృష్ణుడిలాగా ఒక కిరీటం నెమలి పంచం అన్నీ కట్టుకొని నేనే వచ్చానుకో, అమ్మో దేవుడు ఇచ్చాడంటారు, దండం పెడతారు కదా. అంటే సాకారాన్ని దేవుడుగా చూడటం అలవాటు చేసుకున్నాం మనం కదా. నిరాకారాన్ని చూడటం అలవాటు చేసుకోలే. ఎందుకంటే నేను సాకారాన్ని నేను అనుకుంటున్నా. మనం చేసే మూడు కూడా సాకారం కోసమే చేస్తున్నాం. చూడండిరా, పొద్దున్నుంచి ఎన్ని పనులు చేశామో ఆ పనులన్నీ దీన్ని పోషించడానికేనా? దీన్ని కాదండి, మేము పొద్దున్నుంచి డబ్బులు చాలా సంపాదించాము, దీన్ని పోషించామా? అన్నం తింటాం ఒకటే దీనికి కాదురా. మనస్సు అనేది ఇంకోటి ఉంది. దీంట్లో 5గురు ఉన్నారు దొంగలు. నేను డబ్బు సంపాదించినప్పుడు ఏమనిపించింది? మెంటల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఏం చేసి ఆ వ్యాపారంలో నాకు ₹1,00,00,000 లాభం వచ్చింది అంటే ఎవరిని పోషించావురా కదా. నీ దగ్గర 5గురు ఉన్నారు నిన్ను చంపకు తినటానికి, నిన్ను కాజేయటానికి కదా. వీటిని కాపాడుకోవాలంటే నీకు చాలా కష్టం. దొంగలు కూడా ఉన్నారు. సొమ్ము ఎప్పుడు ఉంటుందో కాజేయటానికి దొంగలు కూడా ఉంటారు. కామ క్రోధస్య లోభస్య దేహే తిష్టంతి. ఉరే దొంగలు అక్కడి నుంచి రారోయ్. అక్కడి నుంచి వచ్చే దొంగల కోసం నువ్వు సీసీ కెమెరాలు పెట్టుకుంటావేమో. దొంగలు నీ లోపలున్నారా? ఆ దొంగలకి నీ బుద్ధి దర్పణంలో పడకుండా వాళ్ళు దాక్కుంటున్నారా సీసీ కెమెరాలకు. అందరూ వాళ్ళు నీ దొంగలు ఎవరండి? వాళ్ళు కామ క్రోధస్య లోభస్య. ఇంకా వాళ్ళ చుట్టాలే. వాళ్ళ ముగ్గురు వచ్చారంటే వాళ్ళ భార్యలు కూడా ఉంటారు. ఎందుకంటే జంటలుగా రావాలి కదా. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం. 6గురు దొంగలు నీ లోపల కూర్చున్నారు. వాళ్ళు తులుస్తుంటారు నిన్ను కదా. వీళ్ళని వెళ్ళగొట్టు, వాళ్ళని వెళ్ళగొట్టు కదా. న్యూక్లియర్ ఫ్యామిలీ, నువ్వు నీ మొగుడే ఉండాలి. పుడితే నీకు 2 పిల్లలు. ఆ పిల్లలు కూడా ఉండొచ్చు ఎప్పటి వరకు? వాడికి పెళ్ళై వాడి పెళ్ళాం వచ్చే వరకు. తర్వాత వాడు కూడా ఉండకూడదు. రే బాగా మంచుకున్నాం పొక్క కూర అంటున్నావా లేదా? కాబట్టి ఎవర్రా నేను ఈ లోపల ఉన్న దొంగలు నేను చంపుతున్నారు వాళ్ళని వెళ్ళగొట్టమని. నువ్వు ఎప్పుడైతే ఈ దేహం నేను కాదు అనుకుంటావో అప్పుడు వీళ్ళందరినీ చేర్చుకోమని చెప్తారు. మా ఇంటికి ఎందుకురా అంతమంది వస్తారు? ఇది నేను కాదనుకున్నా. మీరు కూడా ఇది కాదనుకుంటే అందరూ మీ మీ భావనా ప్రపంచంలోకి వచ్చి కూర్చుంటారు. ఎవరి మీద మీకు ద్వేషం ఉండదు. ఎందుకని ద్వేషం ఉండదండి? వాళ్ళందరూ ఆభాసాలు అయిపోతారా. మనుషులు కనపడుతుంటారే కానీ పాము నా లోపల నుంచి వచ్చింది అని నీకు అనిపిస్తే పాము కాటేస్తుందని భయం ఉంటుందా? అదే సాధన. అంతకంటే సాధనే లేదు అసలు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే మార్చి చెప్తున్నా మీరు మోసపోతున్నారు. నేను కొత్త పాఠం చెబుతున్నానని మీరు అనుకుంటున్నారు. నేను అస్సలు కొత్త పాఠం చెప్పడం లేదు. ఉన్నది ఒకటే, ఒక్క పాఠమే నాకు వచ్చు. అది తప్ప ఇంకో పాఠమే లేదు. నేను చదువుతుందే 1వ క్లాసే. ఎంతసేపు చెప్పినా 1వ క్లాస్ టీచర్ ఏం చెప్తుందిరా? ఎంతసేపు చెప్పినా ఓ నమ శివాయ సిద్ధన్నమ అవి చెప్తుంది కదా. అమ్మహ వరకు చెప్తుంది కదా. ఎరలవ శేష సహా దాకా చెప్తుంది. ఏమని ఇంత చెప్పి ఆమె మన్ని పంపించిందంటే, మన్ని ఈ అక్షరాలతో మీరు ఈ ప్రపంచం అంతా ఏలుకోండిరా అని పంపించింది. అవునా కదా? మాకు 1వ క్లాస్ టీచర్ లొరీనమ్మ అని ఉండే ఒక ఆమె ఉండే, క్రిస్టియన్ టీచర్. ఆమె నాకు అక్షరాభ్యాసం చేసి అక్షరాలు నేర్పించింది. నాకు ఈ రోజు కూడా ఆ టీచర్ నాకు గుర్తుంది.
ఎందుకు అంటే ఆమె నేర్పకపోతే నేను ఇన్ని మాటలు మాట్లాడలేను కదా, ఇన్ని భావాలు నాకు రావు కదా. నేను గురు బ్రహ్మ గురు విష్ణు అనుకుంటే ఫస్ట్ నేను ఆ టీచర్కి దండం పెట్టుకుంటాను. మీకు ఓనమాలు నేర్పిన టీచర్ మీకు గుర్తు కూడా ఉండదు. ఆమె డ్యూటీ ఆమె నేర్పేసింది పో అనుకుంటారు. కాదు, నా టీచర్ నాకు ఎటువంటి పాఠాలు నేర్పిందో చూడండి. ఆమె ఎక్కడుందో కూడా తెలియదు, ఎప్పుడో పోయి ఉంటుంది కదా. అక్షరాలు నేర్పిన టీచరు నా క్రిస్టియన్ టీచర్. ఆ రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్కంతా క్రిస్టియన్సే టీచర్లుగా ఉండేవాళ్ళు. హై స్కూల్కి మిడిల్ స్కూల్కి వచ్చేటప్పటికి మన వాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ చిన్న క్లాసుల్లో టీచర్లు వాళ్ళే ఉండేవాళ్ళు. ఎందుకని మరి వాళ్ళే చాలా దయగల వాళ్ళేమో తెలియదు, వాళ్ళే చెప్పేవాళ్ళు. సదేవ సౌమ్యే పురే నాయన, ఈ ప్రపంచంలో మొట్టమొదట సత్తు మాత్రమే ఉంది, తెర మాత్రమే ఉంది. ఆ తెర మీద అనేక సినిమాలు నడుస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. తెర పోదు. సినిమాలో ఏం జరిగినా తెరకు సంబంధం లేదు, తెర కాలిపోదు. బాగా గుర్తుపెట్టుకోండి. అట్లా సత్ అనేటువంటి ఒక పదార్థం ఉంది. ఆ పదార్థాన్ని తెలుసుకుండేటువంటి చిత్ అనే ఇంకో పదార్థం ఉంది. అది చిత్ అనేటువంటి జ్ఞానంలోకి సత్ వచ్చింది కాబట్టి సచ్చిత్తులు ఒకటే అయినాయి. అంతే అయినాయా? పిల్లి ఎక్కడికి వచ్చింది? జ్ఞానంలోకి వచ్చింది. కాబట్టి జ్ఞానం పెద్దది, పిల్లి చిన్నది. కాబట్టి చిత్తు పెద్దది, సత్తు చిన్నది. సత్తు పేరు మ్యాటరు, చిత్తు పేరు ఎనర్జీ. గురుదేవా కదా కదా. ఇప్పుడు చూడండి, చిత్తు ఉన్నది కదా, చిత్తు ఉన్నదని సత్తు ఉన్నదని చిత్తు చెప్తోంది. ఇదంతా ఉన్నదా లేదా? ఆ లైట్ లేకపోతే ఇవన్నీ ఉన్నట్టు తెలుస్తుందా తెలియదా? కాబట్టి ఇవన్నీ లైట్ లోపల ఉన్నాయి, లైట్తో కాదు. అది మనం మామూలుగా చూసేటట్లయితే లైటుతో మేము ఇవన్నీ చూస్తున్నాం, వెలుతురుతో చూస్తున్నాం కాదు, వెలుతురులో చూస్తున్నాం. అర్థమైంది కదా? అంతే. అది గుర్తుపెట్టుకోండి. మీకే అందుకే ప్రాక్టికల్గా చెప్పడానికి గురువుగారు పోగొట్టారు కదా. చూడండి, అది వాడు అది జనరేటర్ వేసాడు, కరెంట్ కూడా వచ్చింది. మరి వాడు అక్కడ ఉన్నాడు. గురువుగారు ఎంత ఇక్కడ నుంచోని మనం అబ్జర్వ్ చేస్తున్నారో చూడండి. నేను బ్లాక్ టీచింగ్ అంటే మా బీఈడీ పిల్లలు మా దగ్గరికి మన టీచర్లు ఆల్రెడీ పాఠాలు చెప్పే టీచర్ల దగ్గరికి వచ్చి 15 రోజులు క్లాసులు చెప్పిపోతారు. మమ్మల్ని కూడా కూర్చోబెట్టి వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏదైనా తప్పులు చెప్తుంటే మేము వాళ్ళని కోప్పడి అమ్మా ఇట్లా అప్పుడు కోప్పడం లేదు, పిల్లలకి వాళ్ళకి అలవాటు కావాలి కదా, చెప్తూ ఉంటాం. అందుకని నన్ను బ్లాక్ టీచింగ్కి పెట్టి ఆయన అక్కడ కూర్చొని చేస్తున్నారు. చూడండి, కావాలంటే మీకు అది ఫోటోలాగా కనబడుతుంది, అది ఫోటో కాదు. నిరాకారమైన పరమాత్మ ఆయన ఎక్కడ ఉండడు? రామనాథం గారుగా ఉండాలంటే ఉండడు. నేను రామనాథం గారుగా ఉండక్కర్లేదన్నా కదా, నేనుగా ఉండమన్నా. నేను ఎక్కడైనా ఉండగలను, ఎందుకంటే చిత్తు వ్యాపిస్తుంది, సత్తు దాని లోపల ఉంటుంది. అందుకని దీని పేరు మ్యాటరు, దాని పేరు ఎనర్జీ అన్నారు. ఎనర్జీకి వ్యాపించే శక్తి ఉంది, పదార్థానికి వ్యాపించే శక్తి లేదు. అర్థమైందా? పదార్థము అంటేనే ఇది పదము, దీని అర్థం వ్యాపిస్తుంది, పదం వ్యాపించదు. పదం లిమిటెడ్, అర్థం అన్లిమిటెడ్. బాగా అర్థం చేసుకుంటారా? మీకు వేదాంతం అంతా వస్తుంది. మామూలు మీరు మాట్లాడుకునే మాటల్లో వస్తుంది. మీరు దాని మీద దృష్టి పెట్టాలి అంతే. దృష్టి జ్ఞానమయ్యం కృత్వ కదా. అందుకని ఉపనిషత్తులుట ఈ ఆలోచన వచ్చిన వాణ్ణి ఉపనిషత్తులు సౌమ్య అని పిలిచినాయట. సౌమ్య అనే పేరు ఎందుకు పెట్టినాయంటే, ఒరే అందరూ ఈ మూడిటి కోసం పాకులాడుతుంటే
కనీసం ఈ ఆలోచనతో నువ్వు వచ్చావు, అందుకని నువ్వు సౌమ్యుడివి రాను. సదేవ సౌమ్యే అని పిలిచింది మన్ని. మనందరం సౌమ్యలం అన్నమాట. మన పేరు సౌమ్య, అంతేగాని వీడు సౌమ్యుడు అని వాడు చెప్తాడు చూడండి. జగను ఎవరినో నుంచోబెట్టి వీడు సౌమ్యుడు, పిల్లోడు కాదు. సౌమ్యులం మనం. ఎందుకని సౌమ్య పదం ఎందుకు ఉపయోగించాలంటే, ప్రపంచంలో అందరూ దేని మీద పడుతున్నారో అది కాకుండా ఇంకో, అందరూ వై జంక్షన్లో ఇట్లా పోతున్నారు. ఎందుకంటే మంచి మంచి రోడ్లు ఉన్నాయి, మంచి లైట్లు ఉన్నాయి కదా, ఈజీగా వెళ్ళచ్చు. కాంక్రీట్ రోడ్లు, ఇవన్నీ ముళ్ళ కంచెలు, చాలా కష్టం. ఇక్కడ 3 రావు, ఇక్కడ అన్నం కూడా దొరుకుతుందో దొరకదో తెలియదు కదా. అయితే నాకు అదే కావాలి అంటే ఇది ఉండకూడదు. ఇది ఉండకూడదు అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఎడవకురా అన్నాడు అర్జునుడు ఏడుస్తుంటే. అవన్నీ వదలరా అన్నాడు. ఏవి వదలమన్నాడు? సర్వధర్మాన్. ఏమిటా సర్వధర్మాలు? అన్నమయ కోశానికి చావు పుట్టే ధర్మం, ప్రాణమయ కోశానికి ఆకలి తప్పుల ధర్మం. చూడండి, ప్రాణమయ కోశానికి మనం నైవేద్యం పెడతాం దేవుడికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం బుధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఈ 5 ఏమిటమ్మా? ప్రాణాపాన వ్యానోదాన సమాన అనే 5 వాయువులు ప్రాణమయ కోశానికి ఉన్నాయి. వాటికి అన్నం పెడుతున్నాం. అవునా కదా? అర్థమైందా? భగవద్గీత ఏముంది? సర్వధర్మాన్. అయ్యా నీ దగ్గర 5 కోశాలు పెట్టాను, ఒక్కొక్క దానికి 2 ధర్మాలు కూడా పెట్టాను. సర్వధర్మాన్. 10 ధర్మాలు వదిలిపెట్టిరారా? 10 ధర్మాలు వదిలిపెడితే ఇది లేదు. వదిలిపెట్టాలంటే ఎట్లా వదలాలి? పీకమంటావా? కత్తి పెట్టి కొయ్యమంటా? ఆభాస చేయరా, ఈజీ. ఆభాస చేయటం ఈజీ కదా, మరి ఎందుకు ఆభాస చెయ్యవు? ఇంకా దీంట్లో కూడా అమ్మ ఎట్లా మేము నాదిని నాకు కాదనుకోవాలి, నాదిని ఆభాస చేయమనే కదరా మేము చెబుతాం. అసలు పీకి పారేయమన్నామా? సరే, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నన్ను శరణు పొందురా. నువ్వు ఎక్కడున్నావయ్యా? అహం, నేను నీ లోపలున్నా, నా పేరు అహం. ఎంత ఈజీగా చెప్పాడే భగవద్గీత. అందుకే మన మత గ్రంథం భగవద్గీత. భగవద్గీత 700 శ్లోకాలు. అసలు ఒక్క శ్లోకం అర్థమైనా చాలు. చదవకండి, అర్థం చేసుకోండి, అప్లై చేసుకోండి. అప్లికేషన్ కావాలి కదా. వ్యాపారం గురించి ఎంత తెలిసినా డబ్బులు రావు. ఆ సూత్రం అప్లై చేస్తే డబ్బులు వస్తాయి. అవునా కాదా? నేను బిజినెస్ మేనేజ్మెంట్ చదివానండి, లాభం లేదు నాయన. అంగడి పెట్టుకొని వ్యాపారం చేయి. ఏం చేస్తావు? పుట్టుట్టిగా నేను చదివానంటే నీ చదువుకు ఎవ్వడు రూపాయి ఇయ్యడు, ఎవ్వడియ్యడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. కేవలం నన్ను మాత్రమే శరణందు. వెంకటేశ్వర స్వామిని కాదు, కనకదుర్గని కాదు, కాళహస్తీశ్వరుని కాదు. మాం, నేను ఎట్లున్నానో. మాం అంటే అమ్మ కదండి. మా అమ్మని శరణ పొందు. మీ అమ్మ నీకు చెడుదారే చూపిస్తుంది ఖచ్చితంగా. మీ అమ్మ నీకేం చెబుతుంది? మా అమ్మ మాతృదేవోభవ అన్నారు. మీ అమ్మ గనక పరమాత్మను తెలుసుకోరా అని మదాలసలాగా చెప్పినట్టయితే మీ అమ్మ దేవోభవ. ఒట్టి మీ అమ్మ దేవోభవ కాదు కదా. అట్లాంటి అమ్మల్ని అమ్మ అనక్కర్లేదు సార్. నాటకంలో అమ్మ కాబట్టి అమ్మ అందాం కదా. నాటకంలో అమ్మ అని పెట్టు. నిజంగా అమ్మ ఎవరు? అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపు ఆరడి బుచ్చెడి అమ్మ. నీ ఆకలి తీర్చేది ఆమెరా. ఎవరామె?
మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణి. ఆమె నీకు అమ్మ. మరి ఈ అమ్మ అండి నాటకంలో వేషం వేసింది. నేను నాటకంలో కూతురు వేషం, ఆమె అమ్మ వేషం. నాటకంలో అమ్మ అనే పిలవాలి కదా, కానీ ఈమెని పిలుస్తున్నప్పుడు కూడా నీకు ఆమె గుర్తు రావాలి. అది మామేకం. అప్పుడు నువ్వేం చేస్తావా? అహం త్వా నీ యొక్క సర్వ పాపేభ్యో, నీ పాపాలన్నింటినీ నేను పోగొడతాను. అయితే దేవుడు మన పాపాలన్నీ పోగొడతాడండి. నేను అప్పుడెప్పుడో కూని కూడా చేసి వచ్చా. మా ఇంట్లో ఎన్నో దోమలు ఉంటే బైగాన్ కొట్టి మొత్తం దోమల్ని చంపేశా. వాటిని చంపిన పాపం నాకు రాదా అండి? ఎప్పుడు రాదండి? ఇదంతా ఆభాస అని తెలిస్తే రాదండి. ఇదంతా సత్యం అంటే ఖచ్చితంగా వస్తుందండి. అర్థమైందా? సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి, నీకు మోక్షం ఇస్తాను అన్నాడు. అప్పుడు నేనేమంటానంటే నీ మోక్షం నాకు అక్కర్లేదు, నే బంధమే లేదు నాకు, నీ మోక్షం ఎందుకు పో అంట. అది మోక్ష సన్యాసం. అర్థమైందా? దానికోసం ఏం కష్టపడతారో పడండి. తెలియవలసింది ఇదే, తెలుసుకోండి. ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇవాళ చాలా బాగా శ్లోకం చెప్పారు. ఎందుకు అంటే అందరూ కూడా పరమాత్మలో నిలబడ్డట్టున్నారు ఇవాళ పాఠంలో. నాకేమో అట్లా అనిపించింది. మీరు బ్రహ్మైవ అహమస్మి అంటున్నప్పుడు ఒకే కంఠంతో అన్నారు, రోజులాగా కాదు, ఇవాళ వేరుగా అన్నారు. చూడండి, గమనించండి. ఇప్పుడు మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళొద్దనుకుంటున్నారు. ప్రపంచం ఉంటానంటే ఉన్నది ఎరా, నాకేం అభ్యంతరం లే.